निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। नरसिंह भगवान की जय। నిన్న మనం సుదర్శను యొక్క కథ చెప్పుకుంటున్నాం. అహోబిలంలో ఉన్నటువంటి ఆ యొక్క సుదర్శనుడు యజ్ఞదీక్షితులు వారి కొడుకు. ఆయన పోయిన తర్వాత ఈయన చిన్నగా ఉన్నప్పటి నుంచి నరసింహస్వామి చేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత ఆయనకి నరసింహస్వామి ప్రత్యక్షమై తానే స్వతంగా ఖడ్గంగా తయారై ఆయన చేతిలోకి వచ్చి ధర్మాన్ని పాలించవయ్యా, రాత్రిపూట ధర్మం చేస్తూ ఉంటే లాభం జరిగే అవకాశం ఉందని చెప్పి సరే అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒకసారి శ్మశానం దగ్గరికి వెళ్తే శ్మశానంలో భద్రకాళి దేవత అమ్మవారు ఉంది. దాని వెనకాల కపాలను కూర్చుని ఉన్నారు. వీరు కాటు కాపలి వాళ్ళు. వీరు క్షుద్ర పూజ చేద్దామనే ఉద్దేశంతో ఎవరైనా 16 సంవత్సరాల అమ్మాయి దొరికితే ఆమెని బలిచ్చిన తర్వాత మనకు పూర్తిగా లాభం జరిగే అవకాశం ఉంది అనుకొని ఆ యొక్క అమ్మాయిని వెతుకుతూ ఉంటే కొంచెం దూరంలో ఉగ్రసేనుడు అనేటువంటి మహారాజు యొక్క కూతురు సుదర్శన ఈమె జాడ దొరికింది. ఆ కపాళ్ళకి దొరికితే ఆ అమ్మాయిని ఇలా పట్టుకురావాలని ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రయత్నం అంతా కూడా ఈ సుదర్శన విని ఆమెను కాపాడదనే ప్రయత్నం చేస్తున్నాడు వరకు మనం నిన్న విన్నాం. మీరు కథలో ఉండాలి, నిన్న మీరు లేరు, మీకు అర్థం కాదు. కానీ భగవంతుడి కృప మీద ఎక్కువ ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది. మెల్లమెల్లగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరికి కథ అర్థమవుతుంటే కథ బాగా నరసింహ కృప ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అలాంటిది ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఆ కపాళివాడు ఆ మహారాజు యొక్క విషయాన్ని కనుక్కొని ఆయన ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, ఎప్పుడు ఇంట్లో ఉండడు కనుక్కొని ఎప్పుడైతే షికారుకి వెళ్తాడో, వేటకి వెళ్తాడో అప్పుడు ఆ మహారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తే ఆ యొక్క సుదర్శన కనబడింది. నిజంగానే సుదర్శన ఎంత అందంగా ఉందంటే ఆ అమ్మాయిని చూసి చాలా సంతోషించి, ఆహా ఇలాంటి అమ్మాయి నాకు దొరికితే బలి ఇవ్వవచ్చు, బలిస్తే నాకు పూర్తిగా అసలు చిరంజీవిని అయిపోతాను, నాకు మృత్యువే ఉండదని సంతోషించి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మాయి మాట్లాడకుండా కొందటిగా ఎవరో ఏమో మాట్లాడరు, మీరు అపరిచితులు కాబట్టి మాట్లాడరు, మా నాన్నగారు ఇప్పుడు రండి అని చెప్పి పంపించేస్తే ఆమెకి అష్ట విద్యలు, అష్ట భాషలు, అష్ట కళలు అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఆమె మహా సౌందర్యవతి కాబట్టి ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి 16వ సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఆమె ఆ కాటి కాపలవాన్ని పంపించేస్తే ఇలా కాదని చెప్పేసి రెండోసారి వెళ్తున్నప్పుడు ఆయన చాలా వృద్ధ రూపాన్ని వేసుకొని పెద్దగా మెరిసిన గడ్డాన్ని వేసుకొని పెద్దగా మీసాలు వేసుకొని ముసలిబడ్డగా తయారై కాటి కాపల వాళ్ళకి క్షుద్ర విద్యలు చేసే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఇలాగైనా మారవచ్చు. కానీ అలా వేషాన్ని తయారు చేసుకొని ఒక గుంగడి కప్పుకొని ఆ యొక్క బొట్టును పెట్టుకొని ఆయన ఎలా వెళ్తున్నాడు అంటే ఇక్కడ నేను పెద్ద సాధువుని అన్నట్టుగా వెళ్తున్నాడు. అంటే ఒక క్షుద్రుడు ఒక తప్పుడు పని చేసేవాడు నేను పెద్ద సాధువును అన్నట్టుగా వెళ్తే అక్కడ వెళ్ళంగానే రాజు కూడా అక్కడ ఉన్నాడు. రాజు ఉగ్రసేనుడు కాబట్టి ఆయన నమస్కరించి ఉచితానికి కూర్చోబెట్టి, అయ్యా ఎందుకు వచ్చారు అంటే ఏమీ లేదు, నేను జ్ఞానం నేర్చుకున్నవాడి, నాకు కూడా దాగా విద్యలు వస్తాయి, కానీ మీ రాజ్యంలో మీ ఊర్లో మీ ఇంట్లో ఎవరైనా విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా లేదా చూద్దామనే ఉద్దేశంతో వచ్చాను అంటే అప్పుడు ఉగ్రసేనుడు చెప్తున్నాడు, మా అమ్మాయి చాలా గొప్పది, అష్ట విద్యలు వస్తాయి, ఒకసారి పరీక్షించి చూడమని చెప్తే ఇదే అవకాశం చెప్పి అమ్మాయిని పిలిపించి మాట్లాడితే నిజంగానే అమ్మాయి చాలా తేజోవంతురాలు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిందట. చెప్తే ఆహా ఈ అమ్మాయి నాకు సరిగ్గా సరిపోతుంది అని జ్యోతిష్యం వల్ల, జ్ఞానం వల్ల, తర్వాత యోగం వల్ల, దాని తర్వాత అఘార శాస్త్రం వల్ల, ఎన్ని శాస్త్రాల వల్ల ఎన్ని ప్రశ్నలు వేయవచ్చో అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఆ యొక్క సుదర్శనకి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది సుదర్శన. ఎందుకంటే అన్ని నేర్చుకుంది కాబట్టి, వచ్చు కాబట్టి, జ్ఞానం కాబట్టి, ఇప్పటిదాకా ఎవరు అడగలేము కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి నాకు సరి సమానంగా దొరికారు కాబట్టి సంతోషించి అన్నిటికీ సమాధానం చెప్తుంటే ఈయన బాగా సంతోషిస్తున్నాడు. కానీ లోపల కపటం ఉంది. ఇలాంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా బలిస్తే నేను చిరంజీవిని అవుతానని చెప్పేసి మనసులో కపటం పెట్టుకొని అనుకుంటున్నాడు. సరే ఈమెను తీసుకొద్దామని నిర్ణయం తీసుకొని మహారాజు నమస్కారం పెట్టి మళ్ళీ భద్రకాళి అమ్మవారి దగ్గర శ్మశానం దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత
ఎలా ఆలోచిస్తున్నా అంటే ఆ అమ్మాయి ఎలా పట్టుకు రావాలి అని ఆలోచించి మాట్లాడుకుంటుంటే సహచరులతో ఈ యొక్క సుదర్శనుడు అక్కడే ఉండి అన్ని మాటలు వింటున్నాడు. ఆమెను కాపాడదామని ఒకే ఒక ఉద్దేశంతో, అందరినీ కాపాడాలి అనే ఉద్దేశం. కానీ రాజు కూతురు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కాపాడాలనే ఉద్దేశంతో ఆ యొక్క సుదర్శనుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన మాట వింటే ఈరోజు రాత్రికి మనం ఆ యొక్క రాజుగారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏదో మూర్ఛలోకి తీసుకుని వెళ్ళి ఆ మూర్ఛలో ఉన్నటువంటి రాకుబాని పట్టుకొద్దామని ఆలోచన చేసి ఆ కాపాడివాడు ఆ యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే ఆకాశ మార్గం ద్వారా వెళ్ళాడు. అంటే వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు. అన్ని విద్యలు వచ్చిన వాడు మంచి కార్యం కోసం పనిచేయాలి, కానీ చెడు కార్యం కోసం పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి ఘోరమైన మృత్యువు వస్తుంది. విద్యను మంచిగా ఉపయోగించాలి, చెడుగా కాదు. కాబట్టి ఆ యొక్క ఆకాశ మార్గంలో అక్కడికి వెళ్ళి అంతఃపురం దిగి ఎక్కడైతే అమ్మాయి పడుకుంటుందో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి అంటే ఒక గుళిక ఉంటుంది. గుళిక ఆయుర్వేదం తయారు చేస్తే ఆ గుళిక వాసన చూస్తే చాలు. ఇప్పుడు అనస్థేషియా అంటారు కదా, ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థేషియా ముక్కు దగ్గర పెట్టేస్తే శరీరం అంతా కూడా ముద్దగా మారిపోతుంది. ఏమి కనబడదు, ఏమి నోడదు, మూర్ఛావస్థ ఎక్కడో వెళ్ళిపోతామన్న భయం ఉంటుంది తప్ప ఇంకేం అర్థం కాదు. అలా ఆ గుళికని ఆ యొక్క మాంత్రికుడు ఇచ్చేస్తే ఆమె మూర్ఛావస్థలో పడిపోతే ఆ మూర్ఛావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మాయిని రాజకుమారిని పట్టుకొచ్చి ఆ యొక్క అమ్మవారి దగ్గర కూర్చోబెట్టారు. అమ్మాయికి అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడో ఉన్నాను అనుకుంటుంది కానీ ఎక్కడో అర్థం అవ్వట్లేదు, మూర్ఛావస్థ అది. అయితే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మూర్ఛావస్థలో ఉన్నటువంటి వాళ్ళకి, అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా బలి ఇవ్వకూడదు. అది వాళ్ళ శాస్త్రం. మనం కూడా నైవేద్యం ఎంగిల్ చేసిన తర్వాత, లేదా వేరే వాళ్ళు చూసిన తర్వాత, లేదా దాన్ని కప్పు పెట్టకుండా వచ్చిన తర్వాత ఆ నైవేద్యాన్ని భగవంతుడు మనం ఇవ్వకూడదు, భగవంతుడు స్వీకరించడం శాస్త్రం. అలాగే బలి ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా అంగవైకల్యం ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, దాని తర్వాత ఆమె మూర్ఛ స్థితిలో ఉండకూడదు అనే నియమం ఉంది. కాబట్టి ఆమెను మూర్ఛ స్థితిలో రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, నీళ్లు చల్లుతున్నారు. వచ్చిన తర్వాత ఎలాగో పట్టుకొచ్చాం కాబట్టి, ఎలాగో చిన్నపిల్ల కాబట్టి చంపస్తనే ఉద్దేశంతో ఆమెను మూర్ఛావస్థను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అంతలోపే అక్కడ ఈ సుదర్శనుడు చేరుకొని చూస్తున్నాడు వాళ్ళ వ్యవహారం అంతా. ఎంత దౌర్భాగ్యంగా చేస్తున్నారు వీళ్ళంతా, దుర్మార్గులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. కానీ అప్పటికి ఆమె మూర్ఛావస్థ బయటకు వచ్చిన తర్వాత నేను నిన్ను చంపేస్తాను అన్నాడు, బలిస్తాను, నీకు అమ్మవారికి బలిస్తే నీకు లాభమే, నాకు లాభమే, నువ్వు వచ్చే జన్మ చాలా గొప్పగా పుడతావు, ఇప్పుడు రాజకుమారిగా పుట్టావు, కానీ అప్పట్లో ఇంకా గొప్పగా పుడతావు అని చెప్పి ఎన్నో భ్రమలు చేస్తాడు ఆ కాటి కాపలివాడు ఆ పిల్లని, అమాయకురాలని. కానీ ఆమె అమాయకురాలు కాదని విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మూర్ఛావస్థ ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు అవస్థలో వస్తుంది కాబట్టి, ఎక్కడి నుంచి దూరంగా వచ్చింది కాబట్టి, ఈ ప్రాంతం ఆమెకు తెలియదు కాబట్టి ఎక్కడైనా దొరికిపోయే ఉద్దేశంతో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆమె దొరకకుండా ఉందట. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమెకి అన్ని విషయాలు జ్ఞాపకం తీసుకొచ్చి, ఎవరికైతే విద్య బాగుంటుందో వాళ్ళకి విద్య పట్ల మాట్లాడాలి, ఎవరికైతే సౌందర్యం బాగుంటుందో సౌందర్యం పట్ల మాట్లాడాలి, ఎవరికైతే బాగా డబ్బులు ఉంటాయో డబ్బుల గురించి మాట్లాడి, ఎవరికైతే వేరే తప్పుడు పని అలవాటు ఉందో వాళ్ళకి ఆ గురించి మాట్లాడాలి. వాళ్ళకి అది మాత్రమే ఇష్టం. ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళ దగ్గర ఏముందో దాని గురించి మాట్లాడితే వాళ్ళకి జ్ఞానం ఉంది. కాబట్టి జ్ఞానం గురించి మాట్లాడి మళ్ళీ ఆమెకి మంచి అవస్థలోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నీకు చంపడమే అని అంటుంటే అప్పుడు ఆమె అంటుంది, ఇలా చంపడం వల్ల నీకు కూడా మృత్యు వస్తుంది, వినవయ్యా అని చెప్తే వినకుండా ఉండి ఆ అమ్మాయిని బలవంతంగా అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టి ఇంకా నరుకుదామనే సమయంలో అప్పుడే సుదర్శనుడు వచ్చి ఈ అమ్మాయిని వదిలిపెట్టనన్నాడు. ఇద్దరికి బాగా యుద్ధం జరిగింది. ఆ కాపలివాడికి ఆ యొక్క సుదర్శనుడికి. కానీ సుదర్శనుడి దగ్గర ఏముంది, నరసింహ యొక్క ఖడ్గం ఉంది. కాబట్టి ఇలా అనగానే ఖడ్గం వచ్చింది. ఎప్పుడు కూడా ఖడ్గాన్ని ఆయన దగ్గర పెట్టుకునే విషయం లేదు. అన్యాయం జరుగుతుంది అంటే దాన్ని పిలిస్తే, స్మరిస్తే వస్తాయి. అందుకనే రామచంద్రుల వారికి చాలా విషయాలు ఋషుల దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్నిబాణము, దేహబాణము, ఆత్మబాణము, అనుజ్ఞబాణము ఎన్నో బాణాలు వచ్చాయి. కానీ అన్ని బాణాలు దగ్గర పెట్టుకోలేదు ఆయన. అన్నీ కూడా మంత్రం వల్ల పిలిస్తే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు వచ్చి ఆ బాణం పనిచేసేవి. కాబట్టి ఆయన దగ్గర అన్ని బాణాలు ఉండేవేం కాదు. కాబట్టి అలాగే ఈయన కూడా నరసింహస్వామిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆ యొక్క అధర్మాన్ని ధర్మంగా మార్చాలి, ఆయన చంపాలంగానే ఆ ఖడ్గం వచ్చేదట. ఆ ఖడ్గం వచ్చి రాగానే ఆ యొక్క కావలివాడికి ఒక్కటే కత్తితో చంపేస్తే ఆ అమ్మాయి బాగా సంతోషించింది. అప్పుడే మూర్ఛలోకి వెళ్తుంది, అప్పుడే మంచిగా అవుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని అడుగుతున్నాడు, అమ్మాయి నీ ఎక్కడ ఉంటావు, నీ గురించి నేను వింటున్నాను కానీ నువ్వు ఎక్కడో నాకు తెలియకుండా ఉంది కాబట్టి నిన్ను వదిలిపెట్టేసి రావాలి, చెప్పమ్మా ఎక్కడ ఉంటావంటే సరే అని చెప్పేసి ఆమె ఆ యొక్క చిరునామా చెప్తే ఆ అమ్మాయిని తీసుకొని
ఆయన మెల్లగా మెల్లగా నడుచుకుంటూ ఆమెను పట్టుకుంటూ ఆ యొక్క అంతఃపురానికి వెళ్ళి ఆ యొక్క అమ్మాయిని వదిలిపెట్టి ఇంకా వస్తున్నానంటే కాదు ఇది రాత్రి సమయం కాబట్టి ఇప్పుడు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, మళ్ళీ దుర్మార్గులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు సహాయం చేయండి, మా నాన్నగారిని పొద్దున్న కలిసి వెళ్ళండి అని చెప్పింది అమ్మాయి. చెప్పేసరికి సరే అన్నాడు. ఆయన రాత్రంతా అక్కడే ఉన్నాడు. నరసింహస్వామి భక్తుడు కాబట్టి అలాగే ఉండిపోయాడు. ఉండిపోతే పొద్దున్న లేవంగానే ఈ యొక్క మహారాజుకి విషయం తెలిసింది. మహారాజు అందరినీ పిలిపించాడు. అయితే ఈ ఉగ్రసేనుడు ఏమన్నాడంటే, నువ్వు ఎలాగైతే మా అమ్మాయిని కాపాడావు, కానీ నీకు ఈ విషయం తెలిసింది కాబట్టి కాపాడి నా అదృష్టం బాగుంది, అమ్మాయి అదృష్టం బాగుంది. కానీ ఇలా ఎంతమంది చనిపోయే అవకాశం ఉందో, ఎంతోమంది 16 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు, ఎంతోమందికి జ్ఞానం ఉంది, వాళ్ళందరికీ రక్షణ లేదు కాబట్టి నువ్వు కాపాడావు కాబట్టి నీకు ధన్యవాదాలు. కానీ ఎవరైతే ఇలాంటి పని చేశారో వాళ్ళ చిరునామా చెప్పు అని చెప్తే అప్పుడు ఆయన చెప్తే వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళ సైట్లు ఉన్నారు కదా, ఎక్కడైతే ఈయన ఉన్నాడో కాపాడేవాడు అక్కడైతే ఈయన చంపేశాడు. కానీ వేరే వాళ్ళు ఎవరికి శిష్యర్గం చేసి నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా రాజు కారాగ్రహంలో వేసేసి అంటున్నాడు, చాలా సంతోషమయ్యా అని అంటే ఇంకా వెళ్ళిపోతున్న నమస్కారం చేసిన తర్వాత నమస్కారం చేస్తే ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి అమ్మాయి ఉంటుంది, నాన్నగారు ఒకవేళ నాకు ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి నాకు ఈయన మీద ఈయన నన్ను పట్టుకున్నాడు, రాత్రి పట్టుకొచ్చాడు కాబట్టి ఈయన మీద విశ్వాసం ఉంది కాబట్టి ఏ తప్పు పని చేయలేదు కాబట్టి నాకు ఈయనంటే గౌరవం పెరిగింది కాబట్టి నేను ఈయనతో వివాహం చేసుకుంటాను నానా అని చెప్పేసరికి ఉగ్రసేనుడు కూడా బాగా సంతోషించాడు. మంచి అబ్బాయి దొరికాడు, ఎందుకులే. కానీ ఈయన రాజు కాదు, చూడండి, ఈయన రాజు కాదు, ఇక్కడ అరణ్యంలో ఉండేవాడు. ఎవరికి? గురువుకి, ఒక తల్లిదండ్రులకి పుట్టినటువంటి వాడు, ఋషికి పుట్టినటువంటి వాడు, నరసింహ దీక్ష తీసుకున్నవాడు, అంతే తప్ప ఇందుకు రాజకీయం ఏమీ లేదు. కానీ మంచి గుణము ఉంది కాబట్టి ఆ ఉగ్రసేనుడు సరే అన్నాడు. ఇంకా వివాహం చేద్దామని సంకల్పం చేశారు. 2వ రోజు మంచి ముహూర్తం చేసి తొందరగా వివాహం చేశారు. కానీ ఆయన అన్నాడు, నేను ఇక్కడ ఉండను, నేను ఎక్కడ ఉండాలో నరసింహస్వామి ఎక్కడ ఉండమన్నాడు, నా కుటీరానికి నేను వెళ్తాను, నాకు పనులున్నాయి. ఏం పనులున్నాయి? రాత్రి పూట రక్షణ చేసే బాధ్యత నాకుంది కాబట్టి నేను అక్కడికే వెళ్తాను అనగానే సరే అన్నాడు. భార్యను తీసుకొని వచ్చేశాడు. వివాహం అయింది సంపన్నంగా. ఉగ్రసేనుడు సంతోషిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ భార్యను చేసుకుని వచ్చాడో బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందుకనే ధర్మం చేసేవాళ్ళు, అనుష్ఠానం చేసేవాళ్ళు, లోక కళ్యాణం చేద్దామనుకున్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా భార్యను చేసుకోరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, నేను బ్రహ్మచర్యగా ఉంటాను అంటారు, బ్రహ్మచర్యం పాటిస్తారు. ఇప్పుడు కూడా దీక్ష తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మచర్యం పాటిస్తారు. దీక్షలు, అయ్యప్ప దీక్ష, ఇంకో దీక్ష, హనుమాన్ దీక్ష, దేవి దీక్ష, వాళ్ళు ఏం చేస్తారు? మర్యాదలో ఉండి వాళ్ళు ఆ యొక్క పరంపరను కాపాడుకుంటూ ఉండి ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటించుకుంటూ ఉండే ప్రయత్నం చేసి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయాలి, స్త్రీకి దూరంగా ఉంటారు. దీన్నే ఏమంటారంటే సహజ బుద్ధి కేతున అన్నారు. కేతున అంటే నేను అనుకున్న దీక్ష పూర్తి అవ్వాలి అంటే మొదలు చేయాల్సింది బ్రహ్మచర్యం. కాబట్టి మనం రాత్రిపూట వ్రతం చేసినా, బ్రహ్మచర్యం చేసి ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తాం, భగవంతు నామస్మరణ చేసుకుంటుంది నియమం. అలా బ్రహ్మచర్యం చేయాలి. కానీ ఈయన ఏం చేస్తున్నా అంటే భార్యను తీసుకొచ్చిన తర్వాత, భార్య చాలా అందగత్తె కాబట్టి ఆమెకి 8 కూడా విద్యలు వచ్చు కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి ఆమె మాటల్లో పడిపోయి మెల్లగా ధర్మాన్ని, పూజని, ఉపాసాన్ని అన్నీ మర్చిపోతున్నాడు. అంటే భగవంతుడి మీద చూపించే దృష్టి అంతా కూడా భార్య మీదనే చూపిస్తున్నాడు. సమయం అంతా భార్య దగ్గర వృధా అవుతుంది కాబట్టి చాలామంది భార్యను చేసుకోకుండా చేస్తారు. అందుకనే బ్రహ్మచర్యం పాటించాలి. భార్య దగ్గరకు ఉంటే ఏ ఉపాసన చేయలేమని శాస్త్రం కూడా కొన్నిసార్లు చెప్పింది. కొందరికి మాత్రమే అలా అని చెప్తే వశిష్ఠుడు భార్యను చేసుకున్నాడు, విశ్వామిత్రుడు భార్యను చేసుకున్నాడు, తర్వాత అత్రి భార్యను చేసుకున్నాడు, వశిష్ఠుడు భార్య, అందరూ భార్యను చేసుకున్నారు. కానీ వారి భార్యను చేసుకున్న పక్షంలో కూడా ధర్మంలో ఉండగలిగారు. చాలామందికి భార్యను చేసుకుంటే ధర్మంలో ఉండే అవకాశం ఉండదని శాస్త్రం చెప్పింది. ఈయన కూడా అలాగే నిజంగా మెల్లమెల్లగా రాత్రిపూట బయటకు వెళ్ళి ధర్మరక్షణ చేయడం మానేశాడు. ఎందుకంటే భార్య ఇక్కడే ఉండమని చెప్తుంది, నాతోనే ఉండమని చెప్తుంది, నాతోనే సమయం కేటాయించమని చెప్తుంది. కాబట్టి సరే అని చెప్పేసి ఆ భార్యతోనే ఉండడం వల్ల ఆయన మెల్లమెల్లగా రాత్రి ఏదైతే భగవంతుడు తండ్రి పని అప్పచెప్పారో ఆమె పని చేయడం మానేశాడా? సరే, రాత్రిపూట పని చేయడం మానేశాడు. కానీ పొద్దున లేచి మళ్ళీ నరసింహస్వామి యొక్క ఉపాసన, జపము, తపము, అనుష్ఠానము, సంధ్యావందనం చేయడం కూడా మెల్లమెల్లగా ఆలస్యం అయిపోయి మానేస్తున్నాడు. ఎందుకు అంటే సమయం అయిపోయింది కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు అంటున్నాడు ఆయన. అంటే మనం ఎట్లా అనుకుంటామంటే ఎలాగో 6:30కు సంధ్యావందనం చేయాలి కదా, 6:30 కాదు, పూజకు పోయించాం కాబట్టి 7 అయింది కాబట్టి ఇంకా వాళ్ళు చేసుడు లేదు, మధ్యాహ్నం పూట ఎట్లాగో ఆగలేకపోతే చేసుడు లేదు, సాయంత్రం పూట ప్రవచనం చేసుడు లేదు. మనం చేయకుండానే ఉంటాం మెల్లమెల్లగా. ఇది మెల్లగా పుణ్యం పోయి పాపంలాగా మారిపోతుంది. కాబట్టి సమయం కేటాయించి విషయం చేస్తూనే ఉండాలి.
కాబట్టి ఈయన మొత్తం మానేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మానేస్తూ ఎలా అయ్యాడంటే భార్యను మాత్రమే పట్టుకోవడం అలవాటైపోయింది. ఇంకా భార్య తప్ప ఇంకో ప్రపంచం లేకుండా అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, భార్య లేకుండా ప్రపంచం లేదు కాబట్టి ఇక భార్యను పట్టుకొని ఎప్పుడు భార్య 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 అంటున్నారు. కాబట్టి తనకు తానుగానే, బాగా గుర్తుపెట్టి, తనకు తానగానే ఆ ఖడ్గం రావడం మానేసింది. ఖడ్గం ఎప్పుడు వస్తుందని చెప్పాను? ఎప్పుడైతే ఆపద వస్తుందో, ఆయన కనబడుతుందో ఆ ఆపదను ఆపడం కోసం ఖడ్గం వస్తుంది. ఆపద వచ్చినట్టుగా ఆయన కనిపించట్లేదు, ఖడ్గాన్ని పిలవట్లేదు, ఖడ్గం రావట్లేదు. కాబట్టి తనకు తానుగా ఖడ్గం వెళ్ళిపోయింది. కాబట్టి ఖడ్గం రావడం మానేసిన విషయం నీకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈయన భార్యతో కలిసి కొంచెం బయట విహారానికి వెళ్తున్నారో, అప్పుడు వెళ్తే ఈయన ఉగ్రసేనుడు ఉన్నాడు కదా, తండ్రి ఆ భార్య యొక్క తండ్రి ఉగ్రసేనుడు, ఆ ఉగ్రసేనుడి దగ్గరికి చాలామంది శత్రువులు వెళ్ళి దండయాత్ర చేసి ఆ యొక్క ఉగ్రసేనుడిని అక్కడే పట్టుకొని వాళ్ళ రాజ్యాలను నిర్బంధిస్తే ఈ విషయం మెల్లగా ఈ అమ్మాయికి తెలిసిపోయి, అప్పుడు అమ్మాయి భర్త కడుతుందట, మీ దగ్గర ఖడ్గం ఉంది కదా, రండి ఖడ్గం తీసుకొని మనం వెళ్దాం, మన నాన్నని కాపాడదాం, ఆ నాన్నని కాపాడాలి మన నాన్న కదా అని చెప్తే సరే అన్నాడు. ఈయనకి అప్పటిదాకా విషయం తెలియదు. సరే అని వెళ్ళి అక్కడ నిజంగానే ఉగ్రసేనుని కట్టిపెట్టారు. విషయం చూసి బాధపడి ఆ నరసింహస్వామి జ్ఞాపకం చేసుకొని చెయ్యిరా అంటే ఖడ్గం రావట్లే. అయ్యో ఖడ్గం ఎందుకు రావట్లేదే అని బాధపడుతుంటే అప్పుడు ఆయనకి ఆకాశవాణి అంటుందట, నీకు ఇక ఖడ్గం రాదు. ఎందుకంటే ఉపాసన మానేసావు. ఎప్పుడు కూడా ధర్మం చేస్తూనే ఉంటే, పుణ్యం చేస్తూనే ఉంటే, పూజ చేస్తూనే ఉంటే, అన్నం తింటూనే ఉంటే బలం ఎలా ఉంటుందో అలా పూజ చేస్తూ ఉంటేనే బలం ఉంటుంది. ఆ పూజకి బలం ఉంటుంది, అది పవిత్రంగా ఉంటుంది. అలాంటి పవిత్రాన్ని కోల్పోయావు కాబట్టి ఖడ్గం రాదు అని తెలిసిన తర్వాత ఆయన కూడా భయపడ్డాడు. అప్పటికే ఆ శత్రువులందరూ కూడా ఈ మామను, ఈ యొక్క భార్యాభర్తల్ని ముగ్గురిని కూడా ఆ రాజ్యం నుంచి గెంటేశారు. మిగతా రాజ్యం అంతా వాళ్ళు తీసేసుకోరు. ఉగ్రసేనుడు, ఆ యొక్క సుదర్శన వీళ్ళు ముగ్గురు కూడా అడవుల పాలైపోయారు. ఇంకా ఇప్పటిదాకా రాజ్యం ఉందని, ఇప్పటిదాకా ఖడ్గం ఉందని, ఇప్పటిదాకా ఉపాసన ఉందని, ఇప్పటిదాకా నరసింహస్వామి ఉందని, ఈ మూడు కూడా వెళ్ళిపోయాయి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. వాళ్ళు అడవుల పాలైపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉండాయని అహంకారించినప్పుడు అన్నీ ఉన్నట్టుగా అతి గౌరవంగా ఉండాలి. వినయము విద్య రెండు ఉంటేనే వ్యక్తికి గౌరవం, లేకపోతే దొరకదు. అందుకనే వినయంతో ఉండాలి ఎంత ఉన్నా. కాబట్టి వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు అహంకారంగా ఉన్నారు కాబట్టి అన్నీ పోయాయి, అడవుల పాలైపోతే ఇంకా రోజు కొంచెం వాళ్ళు క్షీణస్థితి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత బాగా ఉంటామో అన్నం తిని బయటకు వచ్చిన తర్వాత అదే అన్నం దొరికిన పక్షంలో కూడా లోపల మనసు, బుద్ధి, చిత్తము బాగా ఉండదు. కాబట్టి వాళ్ళు మెల్లగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కోల్పోతారు. మనిషి ఒకసారి భయపడ్డా అన్ని రకాలుగా కిందికి వచ్చేస్తాడు. దీన్నే దారిద్ర్యము అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, దారిద్ర్యం అంటే ఏమిటి? మనకు అన్నీ ఉండి కూడా దీన్ని వాడుకోలేకపోవడం. ఇప్పుడు మెల్లమెల్లగా శక్తి, బుద్ధి, జ్ఞానము దిగజారిపోవడం, దారిద్ర్యం రావడం. ఇంకా దారిద్ర్యం వచ్చేసింది. వీళ్ళకి ఎక్కడ కూడా ఏ శక్తి సంపన్నం లేవు, ఏ ఆకలి తీరట్లేదు, ఎలా కూడా తీరట్లేదు. ఆ ముగ్గురు నడుచుకుంటూ వీళ్ళందరూ ఎక్కడున్నారు? అహోబిల క్షేత్రంలోంచి మెల్లగా నడుచుకుంటూ ప్రయాగరాజ్ క్షేత్రానికి వచ్చారు. మనకు ప్రయాగరాజ్ చాలామందికి ఇప్పుడు అర్థమైంది మొన్నటి నుంచి కదా. ప్రయాగరాజ్ వెళ్ళాలి. అక్కడ ప్రయాగరాజ్ దగ్గర ఏం చేస్తున్నారంటే అత్రి మహాముని యొక్క ఆశ్రమం ఉందట. బాగా గుర్తుపెట్టుకోండి, అత్రి మహాముని యొక్క ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమం దిక్కు దృష్టి పోయిందట. బాగా గుర్తుపెట్టుకోండి, మనలో ఏ కొంచెం కసమాత్రం కేసమైన ఆ యొక్క ధర్మం దాగి ఉంటేనే పుణ్యరుషులు కనబడతారు, లేక పుణ్యాత్ములు కనబడరు. మనలోనే ఎక్కడో దాగి ఉంటారు కానీ కనబడరు. అసలు పెద్ద ఋషులు, మునులు, సాధువులు, నాగసాధువులు మనతోనే ఎక్కడో ఉంటారు, మనిషిలాగానే ఉంటారు కానీ కనబడరు, దొరకరు. ఎప్పుడైతే నీ పుణ్యం బాగుంటుందో అప్పుడు దొరుకుతారు. పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు అకస్మాత్తుగా పీఠాన్ని ఆరోహించలేదు. వాళ్ళకి ఎంతో కష్టపడితే, ఎంతో శ్రమపడితే, ఎంతో జపతపానుష్ఠానం చేస్తే తప్ప వాళ్ళకి ఆ విషయాలు లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా నమస్కరించి ఉంటే కొంచెమైనా పుణ్యం మనకు వస్తుంది. వాళ్ళు కూడా మనుషులే కదా, కానీ వాళ్ళ పీఠంలో అనుభవించాలి. కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళు ఉంటారు. కానీ ఈయనకి ఇంత పాపం జరిగిపోయింది. దీనివల్ల భార్యను మాత్రమే పెట్టుకున్నాడు. నరసింహస్వామి మొత్తం సేవ పోయింది. కానీ ఎక్కడో కొసమెరుపున ఎక్కడో పుణ్యం ఉంది కాబట్టి ఆ పుణ్య ప్రభావం వల్ల ఆయనకి ఆ యొక్క అత్రి మహామునికి ఆశ్రమం కనబడితే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. కానీ లోపల పోవడానికి అర్హత దొరకట్లే. మనం ఏం చేస్తామంటే
బాగా గుర్తుపెట్టుకోండి, మనకు అర్హత లేకపోతే మనకి ఇప్పుడు అహంకారం బాగా ఉంది కాబట్టి ₹1 టికెట్ కాబట్టి ₹50 టికెట్, 50 కాబట్టి ₹300 టికెట్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకునే వస్తాం. ఇది అహంకారం. ఏ అహంకారం? డబ్బు అహంకారం. ఇది ధర్మమా? ఇది భక్తియా? కాదు. ఏమిటది? నాకు సారు పరిచయం ఉన్నారు, టికెట్ ఇచ్చారు, నాకు లోపల భగవంతుడు అలాంటి వాళ్ళకి దర్శనం ఇవ్వడు. ఏదో మూర్తి దర్శనం అవుతుంది తప్ప భగవద్ దర్శనం అవ్వదు. కాబట్టి పెద్దవాళ్ళ దగ్గరికి, గురువుల దగ్గరికి, ఆ యొక్క భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు అహంకారాన్ని వదిలిపెట్టి మర్యాదపూర్వకంగా వెళ్ళాలి. అందుకనే ఇంతకుముందు చాలా పాత ఆలయాలు చూడండి, వాళ్ళ గడపలు చాలా చిన్నగా ఉంటాయి. కనీసం అక్కడైనా తల వంచి వెళ్ళాలనే ఉద్దేశమే తప్ప ఇంకో కారణం కాదు. మనం గుర్తుపట్టలేక దాన్ని మళ్ళీ కూల్చేసి పెద్ద పెద్ద ఆలయాలు, హేమడపంతి ఆలయాలు ఉంటాయి కదా, రాళ్లతో కట్టి ఉంటాయి, ఇవన్నీ కూడా కూల్చేసి పెద్ద పెద్ద ఆలయాలు కట్టి పెద్ద పెద్ద ద్వారాలు కట్టేసి ఇంకా వెళ్ళండి, ఇంకా డ్రెస్సులు మార్చుకోండి, టికెట్ చూపించండి, వెళ్ళిపోండి. నేను బీదవాణి, నీకు దర్శనం లేదు, ధర్మ దర్శనంలోకి రా. ఎంతసేపు పడుతుంది? 8 గంటలు పడుతుంది. కాదు, నేను డబ్బున్నవాణి, ఇదిగో ₹300 పో దర్శనానికి. ఇలా జరిగిపోయింది. ఇది భగవద్ దర్శనము కాదు, ఇది అహంకార స్ఫురణం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాడు, కానీ ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి బయటనే కూర్చున్నాడ. ఎప్పటి వరకైతే పాపం చేసి ఉన్నామని మనకు అర్థమవుతుందో మళ్ళీ పుణ్యం వచ్చేంత వరకు పాపమంతా పోయి పుణ్యమంతా రావాలి. ఎంత పుణ్యం రావాలి? గురు దర్శనం అయ్యేంత పుణ్యం రావాలి. గుర్తుపెట్టుకోండి. పాపమంతా పోవాలి, పుణ్యం రావాలి. అంటే ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 మొత్తం దొంగలించాడు, కానీ ₹1 కూడబెట్టుకుంటూ మళ్ళీ ₹1,00,000 రావాలి. అప్పుడు మనకు మంచి గౌరవం దొరుకుతుంది. అలా పాపమంతా పోయి పుణ్యమంతా వచ్చేంతవరకు కానీ అక్కడే కూర్చున్నాడు. ఎక్కడ? గడప దగ్గర. లోపలికి ప్రవేశము లేదు. ఎవరికి? పాపాత్ములకి, అహంకారం ఉన్నటువంటి వాళ్ళకి, చాఢ్యం ఉన్నటువంటి వాళ్ళకి, కోపిష్ఠులకి ఆలయ దర్శనము లేదు. మీరు ఒక్క మాట, ఆఖరి మాట గుర్తుపెట్టుకోండి. కోపిష్ఠులకు కూడా ఆలయ దర్శనము లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కోపాన్ని కూడా త్యజించాలి. ఆయన అక్కడే కూర్చున్నాడు. కూర్చొని కొంతకాలం పోయింది. మెల్లగా 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 కాలం పోయినా కొద్దీ పవిత్రమైన క్షేత్రంలో ఉండడం వల్ల, గురువుగారి యొక్క గడప దగ్గర కూర్చోవడం వల్ల ఆయనకి మెల్లగా మెల్లగా పుణ్యం వస్తుంది కదా. మంచి ప్రాంతంలో కూర్చున్నప్పుడు మంచి గుణాలు, మంచి విషయం కలుగుతుందా లేదా? కలిగి మెల్లగా 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 సమయం పోయిన తర్వాత ఆయనకి పుణ్యం వచ్చింది. కాబట్టి లోపల ఋషి ఉన్నాడు అన్న విషయం కనబడింది. ఈయనెవరు? అత్రి మహాముని కనబడ్డాడు. కనబడంగానే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేశాడు. అయ్యా అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకంటే పెద్దవాళ్ళకి, మన గురువులకి, మనం గౌరవించే వాళ్ళకి మన గురించి అంతా తెలిసి ఉంటుంది. అయితే కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు, కొన్నిసార్లు అవసరం ఉంటేనే చెప్తారు, కొన్నిసార్లు అవసరం ఉన్నా చెప్పరు. ఎందుకు? అది వాళ్ళ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నీకు ఏం చెప్పినా నువ్వు ధర్మాన్ని పట్టించుకుంటున్నావు అంటేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. ఇప్పుడు జ్యోతిష్యం తెలుసుకునే వాళ్ళకి చాలామందికి మృత్యు ఎప్పుడుందో కొంతమందికి అర్థమవుతుంది, కానీ చెప్పరు. బాగా దవాఖానలో ఉన్నారు, ఇంకా ఉంటారో ఉండరో అని చెప్తే ఇక్కడ మృత్యు అని తెలిసినా కానీ కొంతమందికి చెప్పరు. ఎవరైతే అధైర్యపడిపోయి ఆ మృత్యుని తొందరగా లాక్కొని వస్తారో వాళ్ళకి చెప్పరు. ఎవరికి ధైర్యం ఉంటుందో ఆ మృత్యుని కూడా జయిస్తారు, మార్కండేయులాగా వాళ్ళకి చెప్పేస్తారు. చిన్నగా పరిహారం చెప్పేస్తారు. అలా ఈయనకి నీ విషయం అంతా తెలుసయ్యా, కూర్చోమన్నాడు. అప్పుడు సరిగ్గా చాతుర్మాస్యం మొదలైంది. గుర్తుపెట్టుకోండి, చాతుర్మాసము చాలా గొప్పది. 4 మాసాలు ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఉండాలి. ఇది గొప్ప విశేషం. చాలామందికి చాతుర్మాసం విషయం తెలియదు, అసలు కార్తీక మాసం విషయమే తెలియదు. 4 మాసాలు కలిస్తే ఒక మాసం కార్తీక మాసం, గొప్ప మాసం. కార్తీక పౌర్ణమి చాలా గొప్పది. అసలు చాలా గొప్పగా ఉన్నటువంటి దాన్ని కూడా పెద్దగా పట్టుకోరు. ఎందుకు పట్టుకోరు అన్న విషయం ఆ పరమాత్మే వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వాలి. అలా చాతుర్మాసం అంతా ఇక్కడ ఉండవయ్యా అని చెప్తే సరే అన్నాడు. ఉగ్రసేనుడు, తర్వాత సుదర్శనుడు ముగ్గురు కూడా 4 మాసాలు తెలియకుండగానే ఆ యొక్క అత్రి మహాముని యొక్క ఆశ్రమంలో ఉన్నారు. అంటే తెలవకుండగానే సేవ జరిగింది, తెలవకుండగానే గురు ఆశ్రమంలో ఉన్నారు, తెలవకుండగానే ఆ యొక్క ఆయన కృప మెల్లగా 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 కలుగుతూ ఉంటే ఆఖరికి చాతుర్మాసం అయిపోయింది. ఇంకా చాతుర్మాసం అయిపోయింది, స్వామి నా గురించి విషయం చెప్పండి. ఎప్పుడు కూడా పట్టు వదలకూడదు. ఇంకా 4 మాసాలు ఎప్పుడు అయిపోతాయేమో, ఇప్పటిదాకా సేవ చేస్తున్నాడు, నేను చాలా నరసింహభక్తుడిని, పెద్ద ఖడ్గం ఉండేది ఒకప్పుడు, నాకు రాకుమార్య భార్య అని అహంకరించలేదు. తప్పు జరిగింది, ఇంకా క్షమాపణ జరగాలి, ఇప్పుడు మళ్ళీ నాకు పూర్వవైభవం రావాలి అని ఒకే ఒక పట్టుతో, ఇంతకంటే మంచి గురువు, ఇంతకంటే గొప్ప గురువు దొరకడు కాబట్టి ఇక్కడే ఉండిపోవాలని ఒక్కదాన్నే పట్టుకున్నాడు. ఒక్కదాన్నే పట్టుకోవాలి. పరమాత్ముడైనా గురువు అయినా ఒక్కడే. ఒకసారి వెంకటేశ్వర స్వామి, ఒకసారి గణపతి, ఒకసారి అయ్యప్ప స్వామి, ఒకసారి దుర్గామాత,
ఇలా చేసుకుంటూ పోతే పుణ్యం రాదు. ఒకటే దాన్ని పట్టుకోవాలి. కష్టమో నష్టమో నువ్వే పట్టుకోవాలి స్వామి అని దండం పెట్టుకుంటే పరమాత్ముడు పట్టుకుంటాడు. రోజుకో కొన్ని పట్టుకుంటే పరమాత్ముడు పట్టుకోడు. సరేనా? కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు. అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏమిటి? ఒక్కదాన్ని నిష్ఠగా పట్టుకోవడమే జ్ఞానం. ఇక్కడ దొరకలేదు అని ఇంకో దగ్గరికి పోతే మళ్ళీ అక్కడ దొరికి ఇక్కడ దొరకదు. ఈయన రానివాడు, ఆయన పోనివాడు, మరి రెండు పోతాయి. కాబట్టి ధర్మంగా అక్కడే ఉండేవాళ్ళు ఉన్నాడు. 4 మాసాలు దాటిన తర్వాత ఆయన ఆ యొక్క ముగ్గురిని కూర్చోబెట్టాడు. ముందర కూర్చోబెట్టి నీ గురించి నాకు తెలిసింది చెప్పాను కదా, తెలిసింది మొత్తం చెప్తాను, జాగ్రత్తగా విను అంటే ఆయన నమస్కరించి సమర్యాదపూర్వకంగా వింటున్నాడు. ఎప్పుడైతే మన తప్పుల్ని వేరే వాళ్ళు చూపిస్తూ ఉంటారో బాగా జాగ్రత్తగా విని మళ్ళీ తప్పు జరగకుండా చూసుకోవడం మానవుడి లక్షణం. మన తప్పును దొరికించుకొని చెప్పి ఇది తప్పురా అని చెప్తే అది విని మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకునేవాడిది మనిషి లక్షణం. ఇది తన తప్పు కాదు, ఇదంతా మంచిదే, నాకు తెలిసింది మంచిది, నాకు తెలిసింది న్యాయము, నాకు తెలిసిన ధర్మం తీరుకునే మూర్ఖుడు. కాబట్టి మూర్ఖులతో వాదం చేయకూడదు. మంచి వాళ్ళకి ఖచ్చితంగా ఆయనకి రూపం చూపించాలనే ఆ యొక్క అత్రి మహాముని చెప్తున్నాడు. వీళ్ళు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. అందరూ కూడా ఆయన మాట శ్రద్ధగా వింటున్నాడు. సుదర్శనుడు, సుదర్శన, ఆ యొక్క ఉగ్రసేనుడు ముగ్గురు కూర్చున్నాడు. సుదర్శనుడి విషయం మొత్తం చెప్పాలి. అత్రి మహాముని కళ్ళు మూసుకున్నాడు. ఆయన దత్తాత్రేయ స్వామి, అత్రి అంశులకి దత్తాత్రేయ పుట్టాడు కదా, అతి దత్తాత్రేయ కృప ఆయన మీద బాగా ఉంది కాబట్టి, అంటే కొడుకుగా పుట్టాడు కాబట్టి, తండ్రిగా ఉన్నాడు కాబట్టి అహంకరించలేదు. నా కొడుకుడు రాముడు పుట్టాడు దశరథుడికి, దశరథుడు అహంకరించలేదు. నాకు రాముడు అసలు లోక కళ్యాణకారుడు రాముడు కదా, రామో విగ్రహం ధర్మ అట్లాంటి గొప్ప కొడుకు పుట్టాడని ఎప్పుడు అహంకరించలేదు, అభిమానించాడు. నాకు అభిమానం, నా కొడుకు గొప్పవాడయ్యాడని. అట్లా అత్రికి దత్తుడు పుట్టాడు కాబట్టి ఆయన గొప్పవాడు కాబట్టి నేను చాలా గొప్పవాడిని అనుకోలేదు. నా సాధన, నా సేవ నాది. ఆ సాధన సేవ వల్ల, అనసూయ యొక్క పాతివ్రత్యం వల్ల దత్తుడు పుట్టాడని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అనసూయ అలాగే చెప్పుకుంటుంది, అత్రి అలాగే చెప్పుకుంటాడు. దత్తుడు చెప్పుకోండి నా తల్లిదండ్రులు గొప్పవాడని, కానీ మనమే చెప్పుకోకూడదు. అలా ఆయన ఏం చేశాడు? దత్తాత్రేయ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తుల యొక్క సుదర్శన యొక్క అన్ని విషయాలు తెలుస్తున్నాయి. తెలిసి ఆయన అన్నాడు, ఒరే నువ్వు ఒకప్పుడు ఇంద్రకుమారుడు, అంటే స్వర్గంలో ఉన్నటువంటి రాజు ఇంద్రుడికి కొడుకువి. బాగా వినండి, ఇంద్రుడికి నువ్వు కొడుకువి, నువ్వు జయంతుడివి. నువ్వేం చేశావంటే తండ్రి కంటే ఎక్కువగా సంతోషాన్ని ఆశించావు. నీ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు నృత్యం చేస్తుంటే వాళ్ళందరూ కూడా దేవతలకి మాత్రమే సంతోషం పరచడానికి ఉంటే, నువ్వు అలా కాకుండా ఇంద్రుడి కొడుకువై ఉండి కూడా, జయంతుడు ఆయన పేరు, ఇంద్రుడి కొడుకువై ఉండి కూడా నాకు కూడా వాళ్ళ సంతోషాన్ని పంచిపెట్టాలని ఆగ్రహించావు. తప్పు చేశావు. తండ్రికి సంతోషాన్ని ఇచ్చే వేశ్యల్ని నువ్వు నా వాళ్ళు అనుకున్నావు కాబట్టి నీకు దోషం వచ్చింది. బాగా విను. అయితే ఇదంతా కూడా కథ ఎవరు చెప్తున్నారు? అత్రి మహాముని సుదర్శనుడికి చెప్తున్నాడు. ఇదంతా వింటున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఏమన్నాడంటే, నువ్వు కొంతకాలం తర్వాత ఇంద్రుడితో మాట్లాడి ఆయనకి నచ్చజెప్పి, అయ్యా నేను భూలోకానికి వెళ్తాను మిత్రులతో కలిసి అని చెప్పేసి నువ్వు వేరు మాయావేషం వేసుకొని, మనుష్య వేషం వేసుకొని, రథాన్ని తీసుకొని, రంభ, ఊర్వశి, మేనకను తీసుకొని, తిలోత్తమని తీసుకొని, చాలామంది మిత్రులను తీసుకొని ఆ రథం ద్వారా కిందికి వచ్చావు. ఇదంతా కూడా కథ చెప్తున్నాడు. భూలోకానికి వచ్చావు జయంత. వచ్చినప్పుడు నీకెంత అహంకారం అంటే, నేను ఇంద్రుడి యొక్క కొడుకును కాబట్టి నేను దేన్నైనా చేయవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు అనుకున్నావు. కానీ ఒక విషయం మర్చిపోయావు. స్వర్గంలో ఉన్న నియమాలు వేరు, భూలోకంలో ఉన్న నియమాలు వేరు. భూలోకంలో వచ్చావు అంటే అక్కడ ఋషులు, మునులు, తపస్సులు, యోగులు, నాగసాధువులు ఎంతెంతో గొప్ప మంది ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం నష్టం బాధ కలిగించకుండా ఉండు 1 సంవత్సరం. లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు. నా కొడుగ్గా నీకు ఇక్కడ గౌరవమైనా దొరుకుతుంది. అక్కడ తప్పు చేసావా శిక్షింపబడతావని చెప్పిన తర్వాత కూడా కాదు నేను భూలోకానికి వెళ్తా అని చెప్పేసి మొండి పట్టు పెట్టి వాళ్ళందరిని తీసుకొని వేరు వేషం వేసుకొని వచ్చాడు. వచ్చి కిందకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు కూడా రంభ, ఊర్వశి, మేనకలోనే ఉండిపోతున్నాడు. ఎప్పుడు కూడా దాంతోనే వాళ్ళతోనే ఉంటే కొంతకాలం తర్వాత వీళ్ళు రోజు విహరిస్తున్నారు కాబట్టి ఆ రథం మీద కొంచెం దూరం పోతే అక్కడ పెద్ద తోట కనబడిందట ఆ యొక్క జయంతుడికి. తోట పూల తోట. పూలు ఎంత అందంగా ఉన్నాయి అంటే ఆ తోటను చూస్తే అక్కడే ఉండిపోవాలి అనిపించేటట్టుగా అందంగా ఉందట. తోటలో ఉన్నటువంటి పూలు ఆకర్షింపబడతాయి చూడడం వల్ల, వాసన వస్తాయి వాసన వల్ల. కాబట్టి తోట దగ్గర ఉండాలనిపిస్తుంది చాలామందికి, మంచి వాళ్ళకి. పువ్వు అంటే జ్ఞానం గుర్తుపెట్టుకో. అందుకనే పువ్వు
పుట్టినప్పటి నుంచి చచ్చేవంతరికి పువ్వు తోడుగా ఉంటుంది. పుట్టంగానే పువ్వు పెట్టాలి. పుట్టంగానే ఆయన చూడండి, వివాహ సమయంలో పూలున్నాయి, మృత్యు సమయంలో పూలున్నాయి, పూజ అంటే పూలున్నాయి, శవం అంటే పూలున్నాయి. ఎక్కడ కూడా పువ్వులు లేకుండా పని లేదు. పువ్వు అంటే జ్ఞానము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా చిన్న చిన్న పిల్లవాళ్ళకి మీరు పువ్వులతో పూజ చేయించండి. సరస్వతి మాతకి తెల్ల పువ్వులతో ఆ యొక్క పూజ చేయిస్తే సరస్వతి మాతకి పిల్లల్లో మంచి జ్ఞానం వస్తుంది. శివుడికి తెల్ల పూలతో పూజ చేస్తే పూర్తిగా మోక్షం వస్తుంది. ఇది పూల వల్ల వచ్చే జ్ఞానం. ఏదో కొనుక్కొచ్చి చేస్తే పుణ్యం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఒక చిన్న చెట్టు పెట్టుకొని నీళ్లు మనం కష్టంగా వేసి ఆ పూలు తెంపుకొని కష్టపడి భగవంతుడికి అర్పించాలి ఇష్టంతో. అది కూడా మాల చేసిన తర్వాత. అలా చేస్తే పుణ్యం. కొనుక్కొస్తే 150 అయింది, 250 ఉన్నా కొనుక్కొస్తాం, ఎందుకంటే జీతం ఎక్కువ ఉంది కాబట్టి. ఇది ఒక అహంకారం. దీనివల్ల పూలు తీసుకోవడం ఉపయోగం ఏమీ కాదు. కాబట్టి మళ్ళీ వేరే ఇంట్లో పూలు తీసుకురాకూడదు. చాలామందికి అలవాటు ఉంటుంది. మనవాడు ఆమె లేవకంటే ముందు యజమానురాలు వీడి 3 గంటలకు లేచి వాడి ఇంట్లో పూలను తెంపుకొని వస్తాడు, పూలన్నీ ఎక్కిచ్చేస్తాడు. వీడికి పుణ్యం వస్తుందా? ఇంకా రాదు. వీడికి పాపమే వస్తుంది. ఎందుకంటే ఆమె తిట్టుకుంటుంది కాబట్టి. ఏమని? నేను నీళ్లు పోసాను, నేను పెంచాను, నా పూలను ఎవడో తీసుకుపోయాడు, ఎవడో అంటుంది. ఎవరో అంటే తెలుసు ఎవరో, కానీ ఏమంటుంది? ఏమనలేక ఎవడో అంటుంది. అంటే తిట్టే. కాబట్టి పొద్దున్న లేవని అదో కర్మ మనకి. కాబట్టి అలాంటి పూల వల్ల ఉపయోగం లేదు. ఇంట్లో పెట్టుకోవాలి. తెల్ల పూలతో పూజ చేస్తే లాభం. కాబట్టి అలాంటి తోటను చూసుకుంటూ ఆ యొక్క జయంతుడు అలా ఉండిపోయాడు. ఉండిపోయి ఏమనుకున్నాడంటే, ఇవన్నీ పూలు తీసుకొని, బాగా వినండి, వాడడం ఎలాగైనా వాడచ్చు. ఇవన్నీ పూలు తీసుకొని మంచిగా మాలగా చేసి నా రంభ, నా ఊర్వశి, నా మేనక, నా తిలోత్తమ జడ్లో పెట్టి వాళ్ళ ఒళ్ళు నేను కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అని అనిపించి ఈయన ఏం చేశాడు? దీనికి కూడా ఏం చేశాడంటే, వెళ్ళి అహంకారంగా తీసుకొని రాలేదు. ఇదంతా పూలు ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? పూలన్నీ దేవుడి దగ్గర. కానీ ఆ దేవుని కూడా గౌరవించకుండా ఆయన ఏం చేశాడంటే, రాత్రిపూట తోటమాలికి చెప్పకుండా దొంగలాగా వచ్చి, ఆ దొంగ ఎలా వస్తున్నాడంటే, ఆయన రథం దివ్యరథం కదా, ఆ దివ్యరథం మెల్లగా వచ్చి తోటలోనే దిగి పూలన్నీ తెంపుకొని వచ్చేసి ఆ యొక్క వాళ్ళకి రంభ, ఊర్వశి, మేనలకి ఇచ్చి చాలా సంతోషించాడు. వాళ్ళు కూడా పూలు వస్తున్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నారు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. 2 మాసాలు అయిపోయింది. తోటమాలికి అనుమానం వచ్చింది, పూలని ఎక్కడ పోతున్నాయి? రాత్రంట నాకు పహరేదారులు ఉంటారు, కానీ పూలు మాత్రం వెళ్ళిపోతున్నాయి. దేవుడికి ఎక్కించే పూలు దొరకకుండా ఉంటే దేవుడు నాకు ఏం చెప్పిస్తాడని భయపడిపోయి రాత్రంతా జాగరణ చేద్దామనే ఉద్దేశంతో అక్కడే ఉన్నాడు. ఉండి రాత్రి జాగరణ చేస్తే ఆయన దివ్య రూపంలో వస్తున్నాడు, మధ్యలో నిలబడుతున్నాడు, పూలని తెంపు కూడా వెళ్ళిపోతాడు. ఎక్కడైనా వెతకాలి ఆయన్ని? ఆయన జయంతుడు. ఆయనకి కొంచెం భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఆయన ఇంద్రుడు, మాయాజాలం చేసేవాడు. దొరకకుండా ఉన్నాడు. ఉంటే ఏం చేశాడంటే, ఈయన అనుకున్నాడు, తోటమాలి అనుకున్నాడు, ఈ దొంగనెవరిని పట్టుకోవాల్సిందే. దొంగ పట్టుకోకుండా ఉంటే ఈ విషయం దొరికేటట్టుగా లేదు అని చెప్పేసి ఆ ఊర్లో ఒక ప్రవచనం జరుగుతుందట. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రవచనం ఎంత గొప్పదో. మీరు చాలామందికి ప్రచారం చేయండి గట్టిగా. ప్రవచనం చాలా గొప్పది. అసలు ఏ పూజ, ఏ దీక్ష, ఏ జపము, ఏ విషయం లేకుండా 2 గంటలు కేటాయిస్తే చాలు, పూర్తి పుణ్యం వస్తుంది. ఒక యాత్ర, ఒక తీర్థయాత్ర, ఒక పుణ్యక్షేత్రం చేసిన పుణ్యం వస్తుందట. ప్రయాగయాత్రకు వెళ్ళి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో 2 గంటలు కూర్చుండి నరసింహస్వామి పురాణం వింటే, ఏ పురాణమైనా వింటే అంతే పుణ్యం వస్తుందట. ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేసి వస్తే పుణ్యం వస్తుందని ఎవరు చెప్పారో ఆ విషయమే పురాణం వింటే వస్తుంది కూడా చెప్పారు. కానీ దాన్ని పట్టుకుంటారు, దీన్ని పట్టుకోరు. ఏమిటికంటే ఇక్కడ సమయం కేటాయించాలి, అక్కడ డబ్బులు కేటాయిస్తే అయిపోయింది. క్షమించాలి మళ్ళీ. ఇంకేముంది, అక్కడ డబ్బులు ఇచ్చేస్తే ట్రైన్లో వెళ్ళిపోవచ్చు, రిజర్వేషన్ చేసుకోవచ్చు, రూమ్లో ఉండవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, రావచ్చు, పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారు. కానీ కష్టపడి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. యాత్ర ఎలా ఉన్నాయి? ఇప్పుడున్నాయి ఫ్లైట్లు, ట్రైన్లు, ఎక్స్ప్రెస్లు. ఇది పుణ్యం వచ్చే విషయం కాదు. ఇదంతా అబద్ధం. నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రదక్షిణలు కూడా వేయడానికి మొహమాట పడుతున్నారు చాలామంది. విఐపి దర్శనం, అక్కడ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కారులో కూర్చోవడమే. ఇంకా పుణ్యం ఏది? ఎక్కడిది? ఎలా వస్తుంది పుణ్యం? శరీరం ఆలయంలో పూర్తిగా అలసిపోవాలి. సేవ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వకపోతే, ఇప్పుడు ఇస్తున్నారు తిరుపతి క్షేత్రంలో. మన ఆలయంలో మనం చేయం. ఇక్కడ మా సాయం దేవ్ గారు ఒక్కరే సేవ చేసుకుంటారు. ఎవరు సాయం చేయరు, ఎవరు సేవ చేయరు. ఇవి పవిత్ర భూమి. ఇప్పుడు యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పురాణం చెప్తే అంతే పుణ్యం వస్తుంది. భూమి పుణ్యం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అనుమానం లేదు. ఈ ప్రాంతం అంతా, ఈ కాలనీ వాళ్ళు తెలుసుకోవాలి, ఇది పుణ్యభూమిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రాగి చెట్టు కింద. వేప చెట్టు, రాగ చెట్టు కలిసి ఉంటే అసలు స్వర్గము తర్వాత వైకుంఠము 2 కలిసి ఉన్నట్టే. అలాంటి వృక్షం కింద నరసింహపురాణం చెప్తున్నాం. రాగి చెట్టులో నరసింహస్వామి ఉంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత పవిత్రంగా, ఇంత లాభకరంగా ఉన్నటువంటి విషయాన్ని మనం పట్టుకోం. మనకు పట్టుకోవడం రాకపోవడం వల్లే మనం నిష్ఠూరానికి కిందికి పడుతున్నాం. మనం పట్టుకోం.
కాబట్టి దర్శనం చేసుకోవాలి. ఈ పూలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? స్వామి దగ్గరికి వెళ్తున్నాయి. స్వామి దగ్గరికి వెళ్తే స్వామి దగ్గర పూలు లేవు కాబట్టి ఆయన భయపడి ఎక్కడైతే పురాణం జరుగుతుందో అక్కడ పురాణం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడు. పురాణం చెప్పేవాడు అసలు నాలాగా ఉండడు, ఇంకా చాలా బాగుంటాడు, క్షమిస్తాడు, అందరినీ కూడా క్షమిస్తాడు. కానీ ఈ పురాణం చెప్పేవాడు ఏం చేస్తున్నాడంటే అందరినీ క్షమిస్తున్నాడు, కానీ ఎప్పుడు తోటమాలి వచ్చాడో అప్పుడు ఆయన చూడకుండా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను చూడకుండా వెళ్ళిపోతే నాకు ఒక్క నిమిషం ఆశ్చర్యం వేసి, ఏమిటబ్బా నన్ను గుర్తుపట్టలేదా, ఈయన కొత్తవాడా, అసలు నేను కొత్తవాడినా, నేను బాగా చెప్పలేదు కాబట్టి వినకుండా వెళ్ళిపోతున్నాడా, అసలు నన్ను చూడట్లేదు ఎందుకు అని నాకు లక్ష అనుమానాలు వస్తాయి ఇక్కడ కూర్చుని దగ్గరే. అక్కడే ఆయనకు కూడా లక్ష అనుమానాలు వస్తాయి. ఏమని, ఇప్పుడు ఈయన పట్టుకోవడం ఏంది, ఈయన చెప్పింది నాకు అర్థమైతే చూద్దాం అప్పుడు మాట్లాడదాంలే అన్న ఆయనకు భావన ఉంటుంది. ఒకళ్ళ భావన ఒకళ్ళది. ఈయన ప్రవచనకర్త ఆ తోటమాలి చూడట్లేదు. చూడకపోతే తోటమాలి రోజు ప్రయత్నం చేశాడు. 2-3 రోజుల తర్వాత ఆఖరిగా ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని, స్వామి నాకు ఒక సమస్యకు పరిష్కారం చెప్పాలి అన్నాడు. నీ సమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే నీకు మంచి కథ చెప్పాలి. ప్రవచనకర్త ఏం చెప్తాడు? తెలివి చెప్తాడు, కథ చెప్తాడు, కథయే చెప్తాడు. కథ చెప్తే ఆ కథ నుంచి ఆంతర్యం. ఇప్పుడు పుస్తకాలు మీరు ఎన్నైనా చదవండి, అన్నిట్లో కూడా కథ ఉంటుంది. వ్రతాలు ఎన్నైనా చేయండి, దాంట్లో కథే ఉంటుంది కదా. ఆంతర్యం ఏమిటి? ఆ కథలో ఆమె ఎలా ఉందో మనం అలా ఉండాలని అర్థం. ఆమెకు ఎంత కష్టం వస్తుందో అంత కష్టం మనకు కూడా వస్తుంది. ఆ కష్టం నుంచి బయటకు రావాలని అర్థం. ఎలా వచ్చిందో అలా రావాలని అర్థం. ఆయన ఏమంటున్నాడు? నేను కథ చెప్తాను, నీకు అర్థమైతే విను, నీకు అర్థమైతే విను, దాని తర్వాత నువ్వు నాకు ప్రశ్నే వేయవు అని తోటమాలి కూర్చోబెట్టాడు. ఎలాగైతే ఆ యొక్క అత్రి మహాముని ఆ యొక్క ఈ సుదర్శని కూర్చోబెట్టాడో అలా కూర్చోబెట్టాడు. దేనికైనా పరీక్ష ఉంటుంది. పోంగానే టెంకాయ కొట్టంగానే పరీక్ష వేయగానే పుణ్యం వచ్చేది. పుణ్యం రావాలంటే సమయం రావాలి. మీకు పుణ్యం ఉలాగి వస్తుందా మీ దగ్గర? ఎందుకు? ఇప్పుడు చూడండి, టెంకాయ కొట్టడం వల్ల పుణ్యం వచ్చిందంటే టెంకాయ నువ్వు పండించావా పుట్టించావా? టెంకాయ పుట్టింది పరమాత్ముడి కృప వల్ల, పువ్వు పుట్టింది పరమాత్ముడి కృప వల్ల, ఆకు పుట్టింది పరమాత్ముడి కృప వల్ల, గాలి ఇచ్చింది ఆయన, భూమి ఇచ్చింది ఆయన, వాయువు ఇచ్చింది ఆయన, అంతా ఆయనే ఇచ్చాడు కదా. పువ్వు పండించడానికి నువ్వేం చేశావు? నీళ్ళు నీయా, గాలి నీదా, భూమి నీదా? ఏది నీది కాబట్టి నీకు పుణ్యం. బాగా గుర్తుపెట్టుకోండి, ఏది పుణ్యం? ఏది లేదు, అంతా దేవుడిచ్చింది. దేవుడిచ్చిన గాలి రాకుండా ఉంటే అది పండుతుందా? దేవుడిచ్చిన భూమి లేకుండా ఉంటే అది ఉంటుందా? దేవుడిచ్చిన నీళ్ళు లేకుంటే అది పెద్దగా అవుతుందా చెట్టు? మరి అంతా దేవుడిచ్చిందే. ఆయనిచ్చిందే ఆయనకిచ్చి ఆయనకి మళ్ళీ కోరుకోవడం. పండు ఇవ్వాలి, ఎంత? ఒక అరటి పండు ఇస్తాడు. ఒక అరటి పండు ₹1 పెట్టి దేవుడి దగ్గర పెట్టి, దేవా నాకు ఒక తోట ప్రసాదించు అంటాడు. అప్పుడు అభాగ్యుడు, దౌర్భాగ్యుడు ఎలా అంటాడు? ఒకటే పండు, అది కూడా ఎవరు? ఆయన వల్ల వచ్చింది. ఆ పండు దేవుడి కృప వల్ల వచ్చింది. కానీ ఇచ్చి పండిచ్చి కోరుకుంటాడు. ఏమి? తోట మొత్తం కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడంటే, మా అన్నయ్యది నాది గొడవ అవుతుంది ఒక గజం భూమి కోసం, కాబట్టి ఆ గజం భూమి నాకే రావాలి, వచ్చిన తర్వాత నీకు 100 టెంకాయలు కొడతాను. గజం భూమి ₹60,000 గాంధీ జోగులో, నువ్వు కొట్టేది ₹15 టెంకాయ, నీకు ఎందుకు పుణ్యం వస్తుంది? ఎలా వస్తుంది? ఎందుకు రావాలి? చాలామంది ఇలా ఆశిస్తున్నారు పుణ్యాన్ని. ఇలా ఆశించకూడదు పుణ్యాన్ని. ఇలా రాదు పుణ్యం. కాబట్టి భగవంతుడికి కావాల్సింది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 మందికి చెప్పండి. భగవంతుడికి కావాల్సింది నువ్వు ఇచ్చే సమయం మాత్రమే. నీ దగ్గర ఇప్పుడు ఏం లేదు, సమయం లేదు, ఆ సమయమే ఇవ్వాలి. ఏది లేదో అది ఇవ్వాలి. ఏది ఉందో అది ఇస్తే ఏమిటి లాభం? భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి. నీ కిరీటం అవసరం లేదు, నీ కుడల అవసరం లేదు, నీ నైవేద్యం అవసరం లేదు, నువ్వేమి ఇచ్చినా అవసరం లేదు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. రాముడి దగ్గర ఏం తక్కువ ఉంది? రాముడు రాజు కదా, అయోధ్యకి రాజు, ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి? కృష్ణుడి దగ్గర ఏం లేదు, ఆయన ద్వారకాధీశుడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు ఇచ్చేది ఏముంది? ఆంజనేయ స్వామి దగ్గర బలాది ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎంతో ధర్మం, ఎంతో శక్తి ఉంది. ఆయనకి నుంచి గద ఎందుకు? చాలామంది గద పెట్టేసి ఆయన దగ్గర పోయి. శివుడికి త్రిశూలం ఎందుకు? ఆయన దగ్గర లేదు త్రిశూలం. రమ్మంటే వస్తుంది. అహోబల క్షేత్రం అన్ని త్రిశూలాలే. మనం ఈ క్షేత్రానికి వెళ్తే అక్కడ స్వామి దగ్గర ఆలయంకి మొత్తం రోడంతా త్రిశూలాలే. నేనిచ్చిన దాని పేరు మళ్ళా రాత్రిపూట కనబడవని ఆ పేరుకి మళ్ళా ఎంబ్రాయిడరీ పేరు. దాన్ని ఏమంటారు? ఎంబ్రాయిడరీ అన్నారు. రేమాన్ రేడియం. సాయంత్రం గారికి బాగా తెలుసు ఎన్ని పెట్టినారు ఆయన. కాబట్టి రేడియంతో రాస్తారు. నేను చిలుకమర్తి రాజేశ్వరరావు పెద్దగా పెట్టాను. త్రిశూలమా? లోహ త్రిశూలం పెడితే ఆయన సంతోషిస్తాడా? ఆయన దగ్గర బంగారం త్రిశూలం ఆయన దగ్గర. మరి కాబట్టి అహంకరించకూడదు. భక్తిని ఎలా పట్టుకోవాలి అంటే నీ దగ్గర ఉన్న సమయాన్ని మొత్తం కేటాయించాలి. అందుకనే అక్కడ కూర్చున్నాడు అత్రి మహాముని దగ్గర ఈయన, ఇక్కడ కూర్చున్నాడు ప్రవచనకర్త దగ్గర ఈ తోటమాలి. కూర్చుంటే తోటమాలి కూర్చోబెట్టి కథ చెప్తున్నాడు. కథ చెప్తే అయిష్టపడకూడదు, ఎందుకంటే కథ చెప్పిన తర్వాత ఆయనకేదో మోక్షం దొరుకుతుంది అన్నాడు కాబట్టి ఆ ఆశ మీదైనా కూర్చోవాలి.
కూర్చున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఎలాగో నా దగ్గరకు వచ్చావో, ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. బాగా వినండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ధర్మపాలకుడు, ధర్మాన్ని మాత్రమే చేసేవాడు. చేస్తూ ఉంటే ఆ ఊర్లో కూడా ఒక ప్రవచనం జరుగుతుంది. ఇది కథ చెప్తున్నా, బాగా వినండి. మీ కథలోంచి మీరు బయటకు వెళ్ళకూడదు. దోమ కొట్టినా, చిలుక కొట్టినా, ఏం కొట్టినా కథలోంచి మీరు బయటకు వెళ్ళకూడదు. నేను వెళ్ళి మళ్ళీ వస్తా, నేను మళ్ళీ వస్తా, నాకు అలవాటే, కానీ మీరు వెళ్ళకండి. కాబట్టి ఆయన ప్రవచనకర్త చెప్తున్నాడు, ఒక రాజ్యం ఉండేది, ఆ రాజ్యంలో రాజు ఉండేవాడు, ఆయన ధర్మపాలకుడు, ధర్మాన్ని మాత్రమే పాటించేవాడు. ఆ ఊరిలో కూడా ఒకసారి ప్రవచనం జరుగుతుంటే అందరూ, ఊరు వాళ్ళందరూ కూడా ప్రవచనానికి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఆ ఊర్లో కొత్తగా ఒక దొంగ వచ్చాడు. వచ్చి అందరూ కూడా తలుపులకు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికబ్బా అనుకుంటే చూస్తే ప్రవచనానికి వెళ్తున్నారట. అందరూ ప్రవచనానికి వెళ్తున్నారు. ఈయన మంచిగా ఒక్కొక్క తాళం తీస్తున్నాడు, అందరూ దోచుకుంటున్నాడు. బాగా వినండి. వీళ్ళు ప్రవచనంలో మునిగి ఉన్నారు, వీళ్ళేమో దొంగలు చేస్తున్నా, దొంగతనం చేసుకుంటా మంచిగా ఉంటున్నాడు. కొంతకాలం అలవాటైపోయింది. ఇంకా ప్రవచనం 9 రోజులు, 10 రోజులు, 15 రోజులు. మన దగ్గర సాయందేవ్ గారు పెట్టిగా 9 రోజులు, కానీ అసలు వైశాఖ మాసం మొత్తం 4 రోజులు పెట్టుకోవాలి. వైశాఖ మాసం అంతా ఎన్ని రోజులు? 4 రోజులు. అధిక మాసం ఎన్ని రోజులు? 4 రోజులు. మనం ఏదో సంతోషంగా 9 రోజులు, 5 రోజులు పెట్టుకుంటున్నాము. మనకు ధర్మం సమయం లేదు. ఒకటే కారణం, సమయం లేదు మన దగ్గర. సమయం ఉండాలి, దేవుడి కోసమే ఉండాలి. సమయం లేకపోతే దేవుడు ఒప్పుకోడు. నేను ఇచ్చిన అసలు దేవుడు మనకేమిచ్చాడు? మనకు జన్మిచ్చాడు. ఏమిచ్చాడు? జన్మిచ్చాడు. ఎంతకాలం వయసు ఇచ్చాడు? కొందరికి 90, కొందరికి 60, కొందరికి 50, కొందరికి 30. కొందరు 30కే అసలు వాడికి పెళ్ళి అవ్వట్లే. కొందరికి 40కే ముసలాడు అయిపోతున్నాడు. కొందరికి 65కే అనారోగ్యం వచ్చేస్తుంది. ఎవరిష్టం ఇదంతా? దేవుడి ఇష్టమే. నువ్వు అనారోగ్యంగా ఉన్నావా? దేవుడి ఇష్టం. నువ్వు సుఖంగా ఉన్నావా? దేవుడి ఇష్టం. బాగా గుర్తు. కాబట్టి దేవుడికి కావాల్సిన ఏంటి? సమయము ఇవ్వండి. కాబట్టి వీళ్ళంతా ప్రవచనానికి వెళ్తున్నారు, ఈయన దొంగతనం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా ఆ రాజుకు వెళ్ళి చెప్పట్లేదు మా ఇంట్లో దొంగతనం అయిందని. ఇదో ఆశ్చర్యం. మళ్ళా ఒక్కడు కూడా చెప్పట్లేదు. చెప్పకపోగా ప్రవచనకర్త యొక్క దృష్టి ఎంత గొప్పగా ఉందంటే, చెప్పే విధానము విని, దొంగతనమైందంతా కూడా నాది కాదు, ఏదైతే మిగిలి ఉందో నాది, పోయిందంతా నా కర్మది, వెళ్ళిపోయింది, ఎవడో ఒకటి తీసుకొని వెళ్తాడు. డబ్బు ఎప్పుడు కూడా మనది కాదు, ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, ఏదైనా మనది ఇవ్వాలి ఉంటుంది, పోతుంది. భక్తి మాత్రమే, దేవుడు మాత్రమే మనవాడు అన్న గొప్ప విషయం ఆయన చెప్పాడు. కాబట్టి అది మాత్రమే గుర్తుంచుకొని ఎవ్వరు కూడా రాజుగారు చెప్పట్లే మా ఇంట్లో దొంగతనమైందని. కొంతకాలం పోయిన తర్వాత రాజుకు కూడా ఆశ్చర్యం వేసింది. అదే దొంగలు అందరి ఇంట్లో పడుతున్నారు, కానీ ఎవరు మాత్రం నాకు వచ్చి చెప్పట్లేదు మా ఇంట్లో దొంగత పడిందని. ఎలా అని ఆశ్చర్యపడిపోయి ఆ రాజే ఒక రాత్రి దొంగ వేషాన్ని వేసుకొని చూస్తున్నాడు. అసలు ఎవరు దొంగతనం చేస్తున్నారు చూద్దామని. రాజు ప్రవచనానికి పోలేదు. కాబట్టి రాజు బాధ్యత ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఆయన రాజు బాధ్యత ఏమిటి? అసలు దొంగతనం అవుతున్నప్పుడు ఎవరు చేస్తున్నారో పట్టి శిక్షించాలి. ఇది రాజు బాధ్యత. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇంకా నేనే వస్తానని చెప్పేసి ఒక దొంగ వేషాన్ని వేసుకొని మంచిగా శాలువా కప్పుకొని వచ్చాడు. ఇదంతా కూడా ఆ తోటమాలికి ఆ ప్రవచనకర్త చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు మళ్ళీ బయటకి. కాబట్టి ఈయన ఒక దొంగ వేషాన్ని వేసుకొని బయటకు వచ్చాడు. ఈ దొంగ ఈ రాజు కలుసుకుంటే, ఏమిటయ్యా కొత్తగా ఉన్నావు అని ఈయన అంటున్నాడు. ఈయన అన్నాడు, నేను ఈ ఊరు కొత్తగా వచ్చాను, కానీ ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, అక్కడ అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను దొంగతనం చేస్తున్నాను, నువ్వు కొత్తగా వచ్చావా అని రాజు కడుతున్నాడు. ఈయన అవునన్నాడు. ఈయన ఇద్దరు దోస్తులే, దొంగలు దోస్తులే, తాగేవాళ్ళు దోస్తులే, పత్తేవాళ్ళు దోస్తులే, భక్తులు దోస్తులే. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంచి వస్తున్నప్పుడు పత్తలాడేవాడు ఇంటికి పోతాడు, తాగేవాడు ఇంటికి పోతాడు, సిగరెట్ పట్టుకొని పోతాడు. భక్తుడైతే ఇద్దరు కలిసి ప్రవచనంకి వస్తారు. ఎక్కడికి పోతున్నావయ్యా? ప్రవచనం వస్తుంది, నరసింహపురాణం, అక్కడికి వెళ్తాం, రావయ్యా. భక్తుడికి భక్తుడే కలుస్తాడు, దొంగకు దొంగే కలుస్తాడు, అధర్ముడికి అధర్ముడే కలుస్తాడు, ధర్మాత్ముడే కలుస్తాడు. ఇది ధర్మం, ఇది సృష్టి యొక్క నియమం. కాబట్టి నువ్వు కూడా దొంగవే, నేను కూడా దొంగనే అన్నాడు. అని సరే ఇదంతా ఏమొద్దు, మనం ఏం చేద్దామంటే ఈ చిన్న ఇండ్లు వద్దు, ఇక్కడ రాజుగారు చాలా గొప్పవారట, అసలు రాజుగారి ఇంటికే వెళ్దామని దొంగ రాజుతో అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా వీడు నా ఇంటికే కట్టెం పెట్టాడా అని అనుకున్నాడు. సరే ఇవ్వాళ్ళొద్దు, నేను రేపు ఎల్లుండి ఆ రాజమార్గం ధనాగారం ఎక్కడుందో అక్కడ దాకా సురంగ మార్గం కానీ ఒక త్వర మార్గం కానీ వెతుకుతాను, అప్పుడు వెళ్దాం అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అనగానే ఆ రాజు అనుకున్నాడు, సరే వీడు నా ఇంటికి వచ్చేటట్టుగా ఉన్నాడని చెప్పేసి
వెళ్ళి అందరికి కూడా అలర్ట్ చేశాడు, మంత్రులకి సైనికులు అందరు చేశాడు, మన ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళు అంటున్నారు, కాదు మేము ప్రవచనానికి వెళ్ళాలి స్వామి, ప్రవచనం బాగుంది, మేము ప్రవచనానికి వెళ్ళి బాగా గుర్తుపెట్టుకోండి, నేను నా గురించి ప్రవచనం గురించి పుడుతున్నా అంటే అలా అనుకోకండి. ప్రవచనం ఒకప్పుడు చాలా గొప్పది. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, అందరూ సుఖమహర్షి చెప్పాడు, అందరూ ప్రవచనాలు చెప్పారు. మీరు కొంచెం పుస్తకాలు తిరిగేసి చూడండి. ప్రవచనం వల్లే ప్రపంచం ఇంకా దాగి ఉంది, మంచిగా ఉంది. ప్రవచనం వల్ల ఇప్పుడు కలియుగంలో నామస్మరణ ప్రవచనం తప్ప ఇంకో విషయం లేదు. ఎప్పటికైనా మీ మనసులో వచ్చినప్పుడే ఈ విషయం సాధ్యం చేయండి. కాబట్టి మేమందరం కూడా వెళ్ళాలి, అక్కడ ప్రవచనం చెప్తారంటే సరే మీరు అందరూ వెళ్ళండి అయ్యా, నేను మాత్రం ఇక్కడే ఉంటానని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ రోజు ఈ మొదటి దొంగ ప్రవచనానికే వెళ్ళాడు, దొంగతనానికి వెళ్ళలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, వెళ్ళాడు. అసలు ఆయన దొంగతనం జరిగిన పక్షంలో కూడా ఎవరు కూడా నా మీద ఫిర్యాదు చేయకుండా ఉన్నారు కాబట్టి ఆ ప్రవచనకర్త ఎంత గొప్పవాడు కావచ్చు అని ఈ దొంగ ఒకరోజు వెళ్ళారు. ఎవరు? మొదటి దొంగ వెళ్ళి కూర్చుండి ప్రవచనకర్త ఆయనకు చూశాడు. చూస్తే ప్రవచనకర్తను చూసి దండం పెట్టాడు. అందరూ దండం పెట్టి ఈయన దండం పెట్టేస్తే ఆగుమన్నాడు. ప్రవచనకర్తకి పోతి ఉంటుంది కాబట్టి, కొంచెం జ్ఞానం ఉంటుంది కాబట్టి, కొంచెం చదువుకుంటాడు కాబట్టి, కొంచెం జ్ఞానం ఉంటుంది కాబట్టి నువ్వు ఆగవయ్యా అన్నాడు. ఆగమనగానే ఎందుకు? నువ్వు ప్రసాదం తీసుకునే అర్హత నీకు లేదు, ఎందుకంటే న్యాయంగా వచ్చే ప్రసాదం నువ్వు తీసుకోకూడదు, నువ్వు దొంగవు కదా, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దొంగవు కదా, నువ్వు దొంగతనంగానే తీసుకోవాలి అన్నాడు. అనగానే ఆయన భయపడి, అమ్మా నన్ను గుర్తుపట్టేశాడు ఆయన అనుకొని కాళ్ళకి దండం పెట్టేశాడు. అవును నేను దొంగనే స్వామి, నన్ను క్షమించండి అన్నాడు. సరే క్షమించమన్నావు కాబట్టి క్షమిస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకుని, ప్రవచనకర్తకి బాగా జాలి, దయ, కరుణ, వాత్సల్యం, మమకారం అన్నీ ఉంటాయి. క్షమించేశాడు. క్షమించవన్న వాడికి క్షమించాల్సిందే, పురాణం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. క్షమించాడు. క్షమించేసి ఇంకా నువ్వు ఒక పని చేయవయ్యా, క్షమించమన్నారు కాబట్టి క్షమించేశారు కాబట్టి ఒక వరం ఇవ్వండి అన్నాడు. వరం ఏమిటయ్యా? నీకు వరం ఏమద్దు, ఇప్పటి నుంచి నిజం మాత్రమే మాట్లాడు, ఒకటే వరం, ఒకటే మంత్రం. ఏం మాట్లాడు? నిజం మాత్రమే మాట్లాడు అన్నాడు. సరే అన్నాడు. చూడండి, ప్రవచనానికి ఒక రోజు వచ్చినందుకు నీకు ఏమనిపించిందంటే ప్రవచనకర్త మాట ఒకసారి విని చూద్దాం అనుకున్నాడు. వెళ్ళి రాత్రిపూట ఈయన పని ఏమిటి? ఈరోజు ప్రవచనకు వచ్చాడు. ఏమేమిటి పని? దొంగతనం. మళ్ళీ దొంగతనానికి వెళ్ళాడు. వెళ్తే ఆ రాజు నుంచి వచ్చాడు. ఏమైందయ్యా? వెళ్దామన్నాం, మరి రాజు దగ్గరికి అన్నాం, మరి నువ్వు రాలేదంటే, సరే ఈసారి అందరూ ప్రవచనం దగ్గరికి వెళ్తాను, నేను కూడా వెళ్ళాను, కానీ ప్రవచనంలో ఒక విషయం తెలిసింది, నిజం మాట్లాడమన్నాడు కాబట్టి నేను నిజం మాట్లాడతాను, నీకు ఒక విషయం చెప్పు రాజా, అసలు ఆ మార్గం నీకు తెలుసా అంటే ఈయనన్నాడు, ఈ దొంగను దొరకపడదామనే ఉద్దేశంతో చేస్తే ప్రవచన కర్త దగ్గరికి పోయి గుణం నేర్చుకున్నాడే, మరి దొంగలందరూ కూడా గుణం నేర్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ సరే గుణం పనిచేస్తుందా లేదా చూద్దామనే ఉద్దేశంతో ఆ రాజు అన్నాడు, నాకు మార్గం దొరికింది, రమ్మన్నాడు. ఇంక ఇద్దరు కలిసి వెళ్ళారు. రాజు ధనాగారం తెలియదా? తెలుసు. అక్కడ దాకా తీసుకెళ్ళాడు, కానీ నాకు తాళం తీయడం రాదు అన్నాడు. దొంగేమన్నాడు, దాంట్లో నేను చాలా ఫిర్యాదు ఉన్నటువంటి తక్కువ తీస్తానని ఒక తాళం తీశాడు. తీస్తే అంతా ధనమే. బాగా గుర్తుపెట్టుకోండి, అంతా ధనమే. ఆ అంతా ధనం తీసుకుంటాడు. ఈ దొంగ ఏమంటున్నాడు ఆ రాజుకి, నువ్వు దొంగవే, నేను దొంగనే కదా, ఇగో నువ్వు సగం నేను సగం, నువ్వు సగం నేను సగం అని 2 బ్యాగుల్లో వేసుకుంటే ఇంకో పెట్టె తీస్తే ఆ పెట్టెలో 3 వజ్రాలు ఉన్నాయట. 3 వజ్రాలుంటే ఈ 3 వజ్రాలు ఎట్లా పంచుకుందాం అని చెప్పేసి ఈ దొంగ ఏమన్నా అంటే, నువ్వు ఒకటి ఉంచుకో, నేను ఒకటి ఉంచుకుంటాను, ఒక రాజుగారికి ఉందని అని జాలి చూపించాడు. ఒకటి ఎవరికి ఉండని? రాజుగారికి ఉండని, ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నేను తీసుకో అని చెప్పేసి సరే అన్నారు. వాళ్ళు బయటకు వచ్చేసారు. రాజు ఇంటికి వెళ్ళిపోయాడు, ఈయన ఇంటికి వచ్చేసాడు. వచ్చేసాగానే 2వ రోజు తెలిసిపోయింది, రాజధనాగారంలో దొంగతనం జరిగింది అని తెలిసిపోయిందిగా. తెలిసిపోగానే మంత్రికి మొట్టమొదటి విషయం తెలవగానే మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నా అంటే, ఈ ధనాగారం యొక్క కేంద్రంలోకి ఎవరు వెళ్ళకూడదు, ఇక్కడ ఎవరైనా చిన్న పని చేస్తే యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు, మొదలు రిబ్బన్ కట్టేస్తారు, ఇక్కడ ఎవ్వరు వెళ్ళకూడదు, పోలీసు వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని ఒక రిబ్బన్ కట్టేస్తారు, దాని లోపలికి ఎవరు వెళ్ళకూడదు. అలా ఈయన ఏమన్నా అంటే ఒక రిబ్బన్ కట్టేసి దీని లోపలికి ఎవరు వెళ్ళకూడదు, ఆ దొంగ ఎవరు నేను చూసి గుర్తుపట్టిన తర్వాత మనం వెళ్దాం అని నిర్ణయం తీసుకొని ఆ మంత్రి మాత్రమే ఒక్కడి లోపలికి వెళ్ళి మొత్తం చూశాడు. కానీ ఇప్పటిదాకా ధనాగారాన్ని పూర్తిగా చూడకుండా ఉన్నాడు. ఎలాగో దొంగతనం అయింది కాబట్టి, చాలా సరుకులు పోయాయి కాబట్టి, ఒక్క వజ్రం మాత్రమే ఉంది కాబట్టి, మూర్ఖులు ఎవరో ఈ వజ్రం తీసుకొని పోలేదు, ధనమంతా పోయింది, ఈ వజ్రం మనం కాజేస్తే ఏం పోయింది అని వజ్రం తీసేసుకున్నాడు. ఎవరు? మంత్రి తీసుకున్నాడు. వచ్చేసి పొద్దున్న లేచి పెద్ద సభ, మహారాజు పిలిపించారు, వాళ్ళు అందరూ పిలిపించాడు, ఈ దొంగను కూడా పిలిపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దొంగను కూడా పిలిపించాడు, మంత్రి కూడా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రాజు అన్నాడు, ఏమేం పోయింది అంటే అంతా పోయింది అన్నాడు మంత్రి. ఏమేం పోయింది అంటే అంతా పోయినాడు. ఆ దొంగను పిలిపించాడు. ఈ దొంగ రాజును చూసి గుర్తుపట్టాడు, అమ్మా వీడు రాజా దొంగ అని నాకు నాటకం చేశాడా,
సరే నేను కూడా సత్యమే కదా, నేను దొంగ చెప్పుకున్నాను, ఈయనకి చెప్పుకున్నాను. చూడండి, ఆ దొంగ ఎక్కడ కూడా అబద్ధం మాట్లాడలేదు. రాజుకు దొంగనే చెప్పాడు, ఇక్కడ ప్రవచనకర్తకు దొంగని చెప్పాడు. అంటే సత్యాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి నేను దొంగనే. కానీ నువ్వు దొంగవు కాకుండా దొంగవని చెప్పావు కాబట్టి నీకు పరీక్ష పెడతానని అలాగే కూర్చున్నాడు. ఎన్ని వజ్రాలు ఉన్నాయా లోపల అంటే ఈయన అన్నాడు 3 ఉండేవి, నేను నీకు ఒకటి ఇచ్చాను, నేను ఒకటి తీసుకున్నాను అన్నాడు. ఆ అందరి ముందర ఏమైంది, రాజు కూడా దొంగ అయ్యాడు. అయితే అయ్యింది పోని, ఒకటి నువ్వు ఒకటి నేను, మరి దాంట్లో 3 ఉన్నాయి కదా, ఇప్పుడు 3వ వజ్రం కూడా లేదు అంటే దొంగ అన్నాడు. మరి మొట్టమొదటిసారిగా లోపలికి పోయింది ఎవరు, మంత్రిని మొత్తం పట్టుకొని కొట్టండి, ఖచ్చితంగా వజ్రం బయటపడుతుంది గడగానే. ఆ మంత్రిని పట్టుకొని ఒక్క దెబ్బ కొడితే వజ్రం కింద పడి. అంటే అసలు దొంగ ఎవరు, గుర్తుపెట్టుకోండి. రాజుకు బాగా కోపం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రాజుకు బాగా కోపం. అమ్మా, నా దగ్గర ఇంత నియమంగా ఉన్నటువంటి వాడు దొంగ ఎప్పటి నుంచి ఉన్నాడో, నా దగ్గర ఎన్ని తీసుకున్నాడో ఇప్పటిదాకా, ఇప్పుడు దొరికిపోయాడు. దొంగ మాత్రం దొంగ అని చెప్పుకొని ఒక వజ్రం తీసుకొని ఒక ధనం తీసుకున్నాడు. నేనైతే అబద్ధపు దొంగ, నా దగ్గర నాదే ఉంది. కానీ దొంగ లాంటి వాడు అబద్ధం చెప్పిన పక్షం నిజం చెప్పి ఆ వజ్రం తీసుకున్నాడు. కానీ మంత్రి మంచివాడిగా ఉండి మోసం చేస్తాడు, భక్తుడిగా ఉండి మోసం చేయకూడదు. దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు ఎలా దూరముతో మనకు తెలుసు, కానీ మంచివాడిగా నటించి మోసం చేసిన వాడికి శిక్ష ఎక్కువ. కాబట్టి రాజు అన్నాడు, ఇప్పుడు నువ్వు రాజ్యంలో ఉండే అవకాశం లేదు, నువ్వు రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నా అని చెప్పేసి మంత్రిని వెళ్ళగొట్టాడు. ఆ దొంగని పిలిపించి, నువ్వు చాలా మంచివాడవయ్యా, కానీ దొంగతనం చేస్తున్నావు, ఇప్పుడు దొంగతనం చేయకు, మంత్రిని వెళ్ళగొట్టేస్తున్నాను, ఈ మంత్రి పదవి నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. బాగా వినండి, మంత్రి పదవి నీకు ఇస్తున్నాను తీసుకో అంటే, ఆ మంత్రి పదవి ఒక పగడి ఉంటుంది, ఆ పగడి చేతిలో పెడతారు, బాధ్యత అని. అది తీసుకున్నాడు. కానీ ఏమన్నాడు, మహారాజా ఈ మంత్రి పదవి నాకొద్దు, బాగా గుర్తుపెట్టుకో, మంత్రి పదవి నాకొద్దు, ఇదిగో అని ఆయన పాదం దగ్గర పెట్టావు. ఏమిటయ్యా, నువ్వు దొంగవి కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నా అంటే ఆయన అన్నాడు, బాగా వినండి, ఆయన అన్నాడు, నేను ఒక్కరోజు ప్రవచనంకి వెళ్ళి మహారాజుకి కాళ్ళు నమస్కారం చేస్తే ఆయన ఒక్క మాట చెప్పాడేమని, నిజం చెప్పమని. ఆ నిజం చెప్పడం వల్ల నన్ను మీరు విశ్వసిస్తే, ఆ విశ్వాసం వల్ల నాకు దొంగ అన్న పాడు పేరు వెళ్ళిపోయి మంత్రి అన్న పెద్ద పదవి వచ్చింది. ఒక్కరోజు ప్రవచనంకి వెళ్ళి ఒక్క మాట నా బుర్రలో వేసుకోవడం వల్ల నాకు దొంగ అన్న దుర్మార్గం పేరుపోయి మంత్రి అన్న గొప్ప పదవి దొరుకుతుంది. అసలు ఒక్కరోజుకి ఇంత లాభం ఉంటే దినమంతా ప్రవచనానికి వెళ్తే, రోజంతా ప్రవచనానికి వెళ్తే, దేవుడి దగ్గరే ఉండిపోతే, ప్రవచనం దగ్గరే ఉండిపోతే నాకెంత లాభం జరిగే అవకాశం, ఈ మంత్రి పదవి వద్దు అని చెప్పేసి బద్ది పెట్టేసి వెళ్ళిపోయాడు. అది ప్రవచనంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం పట్టుకోవాలి. పట్టుకొని ఈయన ఇంకా ప్రవచనకి అలా ఈ కథ చెప్పాడు ఎవరికి, తోటమాలికి ఆ యొక్క ప్రవచనకర్త చెప్పాడు. చెప్పి, సరే నీకు మంచి విషయం చెప్తాను, ఆ దొంగను పట్టుకోవాలి కదా. ఈ దొంగ ఎవరు, జయంతుడు. ఎవరు, ఇంద్రుడి కొడుకు కదా. ఈయన ఎలా వచ్చాడు, మారు వేషంలో వచ్చాడు. ఎవరితో వచ్చాడు, రాంబాబు మీదతో వచ్చాడు. పూలని ఇచ్చేశాడు. కాబట్టి ఈయన ఏమన్నాడు, నువ్వు రాత్రిపూట ఆయన రాకంటే ముందే, బాగా గుర్తుపెట్టుకోండి, ఉదయం అసలు ఎప్పుడు తెల్లవారుతుంది మనకు చాలామంది తెలియదు. తెల్లవారడం 3:15 గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మీ ముహూర్తము. చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలో మంచిగా కూలర్ వేసుకొని పడుకుంటారు. అది కాదు, తప్పు. సూర్యోదయ సమయం కంటే 3:30 గంటల ముందు లేచేవాడు యోగి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత లేచేవాడు రోగి, ఆ తర్వాత లేచేవాడు పూర్తిగా భోగి. భోగి అంటే భోగాన్ని తొందరగా తీసుకొని మృత్యుకి వెళ్ళిపోయేవాడు. ఎక్కువసేపు పడుకోకూడదు, శాస్త్రం చెప్పిన మాట. ఎక్కువసేపు పడుకోకూడదు, నిద్ర మనిషిని పాడు చేస్తుందట. ఇప్పుడు డాక్టర్లు 8 గంటలు పడుకోమంటున్నారు. కానీ అదంతా చూడండి, డాక్టర్లకి నాకు ఎప్పుడు పడిరాదు, క్షమించాలి, డాక్టర్లకి నాకు ఎప్పుడు పడిరాదు. ఎక్కువసేపు పడుకోమంటారు, రాత్రంతా పని చేయమంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అందరూ రాత్రంతా పని చేస్తారు. ఏం పని చేస్తారు అసలు, రాత్రి పని చేసేవాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఎవరు చేస్తారు, రాత్రి పడి దొంగలు చేస్తారు. మనం అక్కడ దొంగలు ఆ కంప్యూటర్ల మీద ఊకే పట్టుకొని కూర్చోవాలి, దోమలు గుర్తుంటాయి, భార్య పడుకుని ఉంటుంది, పిల్లాడు లేస్తాడు, అసలు తల్లి పిలుస్తుంది, వాడికి బీపీ గోలు వేయాలి, వీటి పని చేస్తూనే ఉండాలి. ఇదే పని. హైదరాబాదు, సికింద్రాబాద్ అంతా కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో ఇదే పని. రాత్రి పని చేయడం తప్పు. సరే, మీరు విదేశాల కోసం పని చేస్తున్నారు కాబట్టి చేయండి, కానీ మీరు స్వదేశంలో పుట్టారన్న విషయం వద్దా కొంచెమైనా. ఆదివారం లేవండి, ఆదివారం అసలే లేవు. రోజు లేసేది 8 గంటలకి అయితే ఆదివారం లేదు 12 గంటలకి. అందుకనే సూర్యదేవుడు మన మీద బాగా కోపంగా ఉన్నాడో ఏమో. అసలు మనం అందరూ సూర్యాదీక్షితులము. సూర్య భగవాన్ నమస్కరించిన వాడే భారతీయుడు, గుర్తుపెట్టుకోండి. నమో ఆదిత్యాయ, అసలు ఆదిత్యుడికి మొదటి నమస్కారం. ఇది లేదు, ఇప్పుడు అంతా మానేశారు. మాకు తెలిసిందే ధర్మము, మేము చేసిందే ధర్మము, నేను మెచ్చిందే రంభ, నేను మునిగిందే గంగ, అంతే. మీకు బాగా వచ్చింది, చిన్న చిన్న సామర్థ్యం బాగా వచ్చింది. ఎందుకంటే మనం దీంట్లోనే ఉండిపోతున్నాం కాబట్టి సత్యం వద్దు, ధర్మం వద్దు, 2 వద్దు. మనకు కావాల్సింది సత్యం వద ధర్మం జరా కావాలి. ఇది లేదు.
కాబట్టి నీకు మంచి ఉపాయం చెప్తానయ్యా, 3:15కే వెళ్ళి ఏం చెయ్యి, అక్కడ ఉన్న పూలన్నీ తెంపి నరసింహస్వామి కోసం అని చెప్పి నరసింహస్వామికి నమస్కరించి అక్కడ కింద వేసేయి. బాగా గుర్తుపెట్టుకోండి, నరసింహస్వామికి మొక్కి నరసింహస్వామి కోసం ఎక్కిచ్చానని చెప్పేసి కింద పారేసేయి. కింద పారేస్తే ఎవరు దొంగ వస్తాడో నీకు దొరికిపోతాడు అని చెప్పంగానే ఆ ప్రవచన చెప్పిన మాట తోటమాలి విన్నాడు, సంతోషించాడు, వచ్చాడు. రాత్రిపూట వచ్చి 3:15కే పూలన్నీ తెంపేసి నరసింహస్వామి ఇదిగో నీకు పువ్వు. అందుకనే సూర్యభగవానికి పువ్వులు అంటే ఏం చేస్తాం, మనం ఇలా చల్లేస్తాం. స్వామిని చూసుకుంటూ పైకి చల్లేసాలి. కింద పడిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ చెట్లలో వేసేయాలి తప్ప సూర్యభగవానికి పోయి పెట్టలేం కదా. నిచ్చెన వేస్తే వస్తుందా సూర్యభగవానుడు? రాదు. రాముడు అంటే ఇంతే ఉంటాడు, కృష్ణుడు ఇంతే. సూర్యభగవానుడు అక్కడెక్కడో ఉన్నాడు. కాబట్టి గంగలు అంటే వేయవచ్చు, భూమి మీద వేయవచ్చు, ఆవు మీద వేయవచ్చు. సూర్యుడికి ఎట్లా వేద్దాం? వేయలేం. కాబట్టి చూసుకుంటూ వెళ్ళి మానసిక పూజ. కాబట్టి అలా వేసిన తర్వాత నువ్వు నరసింహస్వామికి అని చెప్పేసి వేసి అలా వేస్తుంటే అన్ని కింద పడిపోతాయి. ఆయన వచ్చినప్పుడు నీకు దొరికిపోతాడు చూడు అని చెప్పగా సరే అని చెప్పి వస్తాడు. 3:15కి అన్ని పువ్వులు తెంపేస్తాడు. స్వామి ఇది నీకు పువ్వు, స్వామి ఇది నీకు పువ్వు, స్వామి అన్ని పువ్వులు కింద పడిపోతాయి. ఈయన 4:15 5 గంటలకు మెల్లగా తోటమాలి ఇంకా లేవలేదనే ఉద్దేశంతో, పహరేదారు లేరనే ఉద్దేశంతో వస్తాడు. జయంతుడు వస్తాడు, ఆ రథం దిగుతాడు. మొత్తం పూలు చూస్తే అన్ని పూలు కింద పడి ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని పూలు కింద పడి ఉంటాయి. కింద పడి ఉన్న పూలు ఏం పూలు అవి? నరసింహస్వామికి ఎక్కించిన పూలు. మనం ఏమంటున్నాం? నరసింహ పురాణం వింటున్నాం. గుర్తుపెట్టుకోండి, నరసింహస్వామికి ఎక్కించిన పువ్వులు భగవంతుడికి ఎక్కించిన తర్వాత కింద పడితే అది రెండో రోజు నిర్మాల్యాన్ని తొక్కకూడదు, నిర్మాలాన్ని దాటకూడదు. పుణ్యం చేయకపోయినా తప్పు లేదు, కానీ పాపం మాత్రం చేయకూడదు, ధర్మం చెప్పిన మాట. కాబట్టి ఈ జయంతుడు వచ్చి ఆ పూలన్నీ తొక్కేస్తే ఆయనకు పాపం వచ్చింది. ఇంకా పాపం వచ్చి ఆయన బయటకు వచ్చి ఇంకా పూలైతే లేవు కదా, వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే లేదు కదా అని చెప్పేసి ఇంకా తోట బయటకు వచ్చి ఆ రథం మీద ఎక్కుదామంటే తోటలోంచి బయటకు రాలేకపోతే పాపం పట్టేసింది. పాపం బాగా తొందరగా పట్టేస్తుంది. ఒకసారి భయం మొదలైందా పాపం పట్టేస్తుంది. మనం దగ్గర భగవంతుడికి మెల్లగా దూరం అవుతుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు నేను చెప్తానంటే, నేను చెప్పిన మాట అక్షర సత్యం కాబట్టి. ఇది పరమాత్ముడు. ఈ పరమాత్ముడు దగ్గర నుంచి మనం ఇక్కడ ఉన్నాము. మనం ఇక్కడ పరమాత్ముడి దగ్గరికి వస్తూ ఉంటే మనకు పుణ్యం వచ్చి మనం ఇక్కడికి పోతూ ఉంటాం. ఒకవేళ పరమాత్ముడి దగ్గరికి మనం దూరంగా వెళ్తుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఇది పరమాత్ముడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరమాత్ముడి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయాలి. పరమాత్ముడి దగ్గర దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేసామా? చాలామందికి అలవాటు ఉంది, కష్టం వచ్చినప్పుడు మాత్రమే పరమాత్ముని పట్టుకుంటారు. తప్పు. సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మని పట్టుకుంటే మళ్ళీ ఆ దుఃఖం దరిద్రం రాకుండా ఉంటుంది. కానీ చాలామందికి అలవాటు ఏంటంటే, సుఖంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు అసలు దేవుడి గురికి కూడా పోరు చాలామంది. ఎప్పుడు కష్టం బాగా వస్తుందో అప్పుడు స్వామి 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 వస్తారు. అప్పుడు స్వామి చూడడు. మనకు పురాణాలు ఇలా చెప్తున్నాయి. దుర్వాసుడు చెప్పినాడు మనకి. ఎలాగో చూడండి, చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే ఒకవేళ పరమాత్మని పట్టుకుంటే కష్టమే రాదు. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఆటల్లో, పెద్దగా ఉన్నప్పుడు భార్యల్లో, ఇంకా కొంచెమైతే డబ్బులో, కొంచెమైతే అనారోగ్యంలో, ఇంకా భగవంతుని ఎప్పుడు పట్టుకుంటాం. కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మనకు దరిద్రము దోషమే రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ నిర్మాల్యం తొక్కంగానే ఈయనకు పాపం తొందరగా పట్టేసుకుంది. ఆయన బయటికి రావడం లేదు, ఆ రథాన్ని ఎక్కే అవకాశం లేదు. పాపంగా ఉన్నటువంటి వాడికి పుణ్యమైనటువంటి రథం ఎక్కే అవకాశము లేదు. మీరు చూశారు కదా, సుదర్శనుడు వచ్చాడు, లోపల అత్రి మహాముని ఉన్నాడు, చూస్తున్నాడు కానీ పోలేకపోతే. ఎందుకు? పాపం ఉంది కాబట్టి. పాపం లోపల ఉన్నంత కాలం మనకు పరమాత్ముడు దర్శనం ఇవ్వడు. పాపం పోయిందా పరమాత్ముడే బయటకు వస్తాడు. మీరు నా మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపం పోయిందా పరమాత్ముడే బయటకు వచ్చి దర్శనం ఇస్తాడు. శబరిమాతకి రామచంద్రుల వారు వెళ్ళే దర్శనం ఇచ్చారు కదా. శరభంగ మామునికి రాముడే వెళ్ళి దర్శనం ఇచ్చాడు. వీళ్ళు గుళ్ళకి తిరగలే. ఏమిటది? పుణ్యం. ఏమిటది? పాపం పోయింది. ఎప్పుడది? దాస్యం చేసినప్పుడు. వస్తాడో రాడో అన్న అనుమానం లేకుండా ఖచ్చితంగా వస్తాడు అని విశ్వాసంతో రామ 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 అనుకుంటూ కూర్చున్న శబరిమాతకి ఈయన వెళ్ళి దర్శనమిచ్చాడు. ఇక ఆమె దగ్గర కోటు లేవు, డబ్బులు లేవు, సేవ లేదు, పువ్వులు లేవు, పుష్పం లేదు, పత్రం లేదు, నీళ్ళు లేవు, అభిషేకం లేదు, ఏమీ లేదు. ఏముంది? ఒక్క నామస్మరణ మాత్రమే. మతంగ మహాముని శిష్యురాలు. ఆ మతంగ మహాముని రాముడి గురించి చెప్తుంటే వింటూ ఉండేది. సరే, మీరు ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే, మాకు పనిపాట లేదా స్వామి అంటారు. సంతోషమే. పనిపాట ఉన్నా పనిపాట ఇచ్చింది కూడా పరమాత్ముడే కదా. ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? పనిపాట ఇచ్చింది ఎవరు? పనిపాట లేకుండా ఎంతమంది ఉన్నారు భూమి మీద, తిరుగుతున్నారు రోడ్ల మీద.
కొందరు అవిటివాడు, కొందరు గుడ్డివాడు, కొందరు పిచ్చివాడు, కొందరు దుర్మార్గుడు, కొందరు క్యాన్సర్ రోగంతో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? మనుషులు కాదా? వీళ్ళకందరికీ అనారోగ్యం రాలేదా? ఎందుకు వచ్చింది? పరమాత్మని దూరం చేయడం వల్ల వచ్చింది. క్షమించాలి. మనం వాళ్ళని చూస్తాం. మనం కారు ఆగితే 10 మంది వస్తారు. ఒకడు గుంటోడు, ఒకడు గుడ్డోడు, ఒకడు ముసలోడు, ఒకడికి అనారోగ్యం, అందరూ వస్తారు. వాళ్ళందరూ మనుషు జన్మ కాదా? కానీ వాళ్ళకి భగవంతుడు సేవ చేసే అవకాశం లేదు. మనందరికీ భగవంతుడు మంచి శరీరము, మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి డబ్బు, మంచి ఐశ్వర్యము, మంచి గుణము ఇన్ని ఇచ్చాడే. మనము కూడా భగవంతుడు ఇవ్వకుండా ఉంటే వాడు ఇవ్వక మనం ఇవ్వక భగవంతుడు సమయం ఎవరు ఇవ్వాలి? కుంటివాడు ఎక్కువసేపు కూర్చోలేడు, గుడ్డివాడు ఎక్కువసేపు కూర్చోలేడు, చెవిటివాడు ఎక్కువసేపు వినలేడు. మరి మనకు అన్నీ ఉండి మనం వినకపోతే ఎట్లా? పరమాత్ముడు నువ్వు ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తావో, ఎప్పుడెప్పుడు నా మాట వింటావో, ఎప్పుడెప్పుడు నాకు స్తోత్రం చేస్తావో, ఎప్పుడెప్పుడు నా భజన చేస్తావో, ఎప్పుడెప్పుడు నా గుణగానం చేస్తావో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? నీకు జన్మనిచ్చాడు కాబట్టి. పరమాత్ముడు మనుషు జన్మ మనకిచ్చి ఆలోచన, అయ్యో నేను జన్మించానే, నా వాడు నాకు సేవ చేస్తాడా చేయడా ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. మనం సుఖభోగాల్లో వెళ్ళిపోతున్నాం. 60 వచ్చినాయి, 70 వస్తాయి, 80 వస్తాయి, పలంగా మీద పడుకోవాలి అంతే. మళ్ళీ సేవ చేసేవాళ్ళు చేస్తారు, చెయ్యరు, అవునో కాదో ఇలాంటి విషయాలు చెప్తే బాధ అనిపిస్తుంది మీకు. అందుకనే ఆలయంకి వెళ్ళినప్పుడు రాత్రిపూట భగవంతుడు నమస్కారం చేస్తున్నప్పుడు అనాయాసిన మరణం వినా దైన్యన జీవనం దేహిమే తవ సాన్నిధ్యం దేహిమే పరమాత్మ అని చెప్పుకోవాలి. నా బాధ చూసి ఎవరు నా మీద జాలి పడకూడదు, నేను పలంగా పడుకోకూడదు, నాకు బట్టలు ఎవరు మార్చకూడదు, నా అనాయాస జీవితాన్ని ఎవరు చూసి అసహించుకోకూడదు అని భగవంతుడికి మొక్కుమని చెప్పింది ధర్మశాస్త్రం. శరీరం ఉంది కదా అని చెప్పేసి తప్పుడు పనులకు చేయకూడదు, ధర్మమే చేయాలి. దాంట్లో ప్రధానమైంది పురాణ ప్రవచనమే. ఏం చేయాలి? కూర్చోవాలి. ఎందుకు? 9 భక్తుల్లో మీరు విని ఉంటారు భాగవతము శ్రవణమే. శ్రవణం తర్వాత వందనం తర్వాత కీర్తనం తర్వాత దాస్యం, ఇన్ని ఉన్నాయి. తర్వాత స్మరణ, అర్చన, దాస్యం, దాసోహం అన్నీ ఉన్నాయి. కానీ మొట్టమొదటి శ్రవణమే. అలాంటిది ఆయన దివ్యమైన రథం మీదకి ఎక్కలేకపోతున్నాడు జయంతుడు. ఎలాగో అలాగా కష్టపడి పరమాత్ముని జ్ఞాపకం చేసుకొని ఆ పూలు ఉన్నాయి కదా, అక్కడ పడ్డ పూలు కొంచెం జరుపుకొని ఆయన దాని నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు అన్నాడు, అక్కడ సారథిగా ఉన్నవాడు అన్నాడు, మీరు రథం ఎక్కలేకపోతున్నాడంటే మీరు ఏదో పాపం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. సలహాదారు చాలా గొప్పగా ఉండాలి, సలహా ఇచ్చేవాడు చాలా మంచివాడే ఉండాలి. మనకు సమస్య వచ్చినప్పుడు మంచి సలహాదారుని అడగాలి. మనకు సమస్య ఉన్నప్పుడు మనకు మొదలు పనిచేయదు కాబట్టి మంచి మనం అడగాలి. ఆయన ఏమన్నాడు, మీరేదో తప్పు చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దివ్యరథం ఎక్కలేకపోతున్నారు, ఇంకా నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నాను, మీకు మళ్ళీ అక్కడ మీ నాన్నగారికి మాట్లాడి మళ్ళీ వస్తానని చెప్పేసి ఆ రంభా ఋషి మేనక అందరితో వెళ్ళిపోయాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆయన సారథి వెళ్ళిపోయాడు. ఈయన ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకు? పాపం చేసిన వాడు ఉండిపోతాడు, పాపంలో భాగం చేసిన వాడు కొంచెం అనుభవిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరో చంపేశారు అంటే ఫోన్ చేసి వాడికి మొదలు పట్టుకుంటాడు ఆయన. పోలీసు అని వచ్చి ఏం చేస్తాడు, నువ్వు చెప్పావు కదా, నువ్వు ఫస్ట్ రా, నువ్వు చూసావు కదా, నువ్వు ఫస్ట్ రా. నేను చేయలేదు స్వామి. కాదు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, చూసావు కదా, దొరికిన వాడు ఎప్పుడు దొరుకుతాడు, ఫస్ట్ నువ్వు రా. అలా కాబట్టి ఈయన బయట ఉండిపోయాడు. బయటకు వచ్చేసారు, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే అయిపోయాడు. పాపము అయిపోయిన తర్వాత శరీర భాగము మనకు ఎవరు దగ్గర ఉండరు. మనకు రోగం వచ్చిన తర్వాత మన దగ్గరికి ఎవరు రారు. మనకు డబ్బు పోయిన తర్వాత మన దగ్గర ఎవరు రారు. మనకు అనారోగ్యం వచ్చిన తర్వాత అసలు ఎవరూ రారు. కాబట్టి అనారోగ్యం రాకుండగా, నీతి తప్పకుండగా ధర్మంతోనే బ్రతుకుతూ ఉంటే, జీవితాంతం మనం భగవంతు సేవలో ఉంటే భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈయన ఒక్కడే ఉండిపోయాడు. ఒక్కడే ఉంటే ఈయనకి ఏం అలవాటు ఉంది? రంభా ఊసి మేరతో ఉన్న అలవాటు ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి చెట్టుకో కొమ్మకో ముక్కకో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఈ అహోబిల క్షేత్రం నుంచి, బాగా వినండి, అహోబిల క్షేత్రం దగ్గర నుంచి అంతర్వేది నుంచి గంగా ప్రాంతం వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు చాలామంది నడిచేవాళ్ళు ఇప్పుడు కూడా నడుస్తారు. చాలామంది ఇప్పుడు ఒకటే యాత్ర, ఏంటి? నర్మదా యాత్ర కదా, గిరి ప్రదక్షిణ గొప్పగా చేస్తున్నారు. ఇది కాదు విధానం. మీకు చెప్తే కోపం వస్తుంది, బాధ. ఇది కాదు విధానం. ఎంత బాగా చేయాలో, ఎంత ధర్మంగా చేయాలో అంత బాగా చేస్తేనే పుణ్యం పోతుంది. అలా పుణ్యం రాదు. అందరు పోతున్నారు, మనం పోతున్నాం అంతే. ఈ పోవడం ఒకటి అలవాటు అయిపోయింది. అది కాదు. కాబట్టి దాని విధానం మీకు మళ్ళీ చెప్తాను. నర్మదా పరిక్రమ ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్తాను. ఎప్పుడైతే మనం భాగవతం వింటామో, ఎప్పుడు శివమహాపురాణం వింటామో అప్పుడు ఈ విషయం వస్తుంది. కృష్ణ పురాణం వస్తుందో అప్పుడు అధిక మాసంలో ఈ విషయం ఉంది. వినండి అమ్మా. దయచేసి 18 పురాణాలు వినే ప్రయత్నం చేయండి. జీవితము సార్థకం అవ్వాలి అంటే మనకిచ్చింది ఒకటే విషయం, పురాణ ప్రవచన పఠనం, శ్రవణం ముఖ్యం. అలా ఈయన తిరుగుతూ ఎక్కడ వెళ్ళాడు? అంతర్వేది నుంచి, అహోబిలం నుంచి గంగా దగ్గరికి వెళ్ళాడు.
గంగ దగ్గర చూస్తే చూడండి, గంగా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏమనుకుంటాం, గంగా స్నానం చేసి ఏం పోతుంది, పాపము పోతుంది. మనం ఇప్పుడు కూడా ఇవ్వాల అనుకుంటామలే, ఇవ్వాల కూడా గంగా స్నానం చేస్తే పాపం పోతుంది అంటాం. ఈయన ఒక రాయి పట్టుకున్నాడు, దండం పెట్టాడు. మనిషికి ఇంత యాత్ర చేసుకుంటూ వచ్చాడు కదా, ఎక్కడి నుంచి, అహోబిలం దగ్గర ప్రాంతం నుంచి, అంతర్వేది నుంచి ప్రయాగ దాకా, గంగ దాకా నడుచుకుంటూ పోయాడంటే ఇదంతా పాదయాత్రే. ఏం పాదయాత్ర, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఇలా జరిగింది, పరమాత్మ నన్ను క్షమించు అనుకుంటూ పాదయాత్ర చేశాడు. మనకు పాదయాత్ర చేసే అవకాశం లేదు కాబట్టి ప్రదక్షిణ చేయాలి. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవ. ప్రదక్షిణ వేస్తూ ఉంటే పుణ్యం వస్తూ ఉంటుంది కాబట్టి గుళ్ళలో ప్రదక్షిణ వేయాలి. అలా వెళ్ళాడు, గంగను చూస్తే కొంచెం పుణ్యం అనిపించింది. గంగలో స్నానం చేస్తే పుణ్యం వచ్చే అవకాశం. ఒక చిన్న రాయి తీసుకొని పిప్పలాది సమత్పుణ్యే కృతే లోకభయంకరి అని చెప్పి ఆహార్యం పరికల్పయేత్. మృత్తికాణం మయా దత్తం పాషాణం మయా దత్తం ఆహార్యం పరికల్పయేత్. ఒక రాయో ఇంత మట్టో మొదలు ఆ నదిలో వేయాలి, వేసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. ఆహార్యము మొదలు నన్ను లాక్కోకు అమ్మ గంగామాత, నన్ను లాక్కోకు, నా వంతుగా ఇగో రాయిని తీసుకో, ఈ మట్టిని తీసుకో అని చెప్పి లోపలికి కుడికాలు పెట్టి ఆచమనం చేసి స్నానం చేయాలి. స్నాన విధానం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు గంగా దశారం వస్తుంది, అక్కడ రాసి పెట్టాను నేను, గంగా దశారం వస్తుంది, చెయ్యండి. గంగా స్నానం ఎలా చేయాలో పెద్ద, అసలు చేస్తే పుణ్యం, తప్పుగా చేస్తే పాపం. చేస్తే పుణ్యం, తప్పుగా చేస్తే పాపం. కాబట్టి ఎలా చేయాలో చెప్తాను. అలా లోపలికి వెళ్తే అసలు గంగలోకి దిగంగానే కొట్టుకపోతున్నాడు. బాగా వినండి, ప్రవాహం బాగా ఉంది కాబట్టి కొట్టుకపోతున్నాడు. కొట్టుకపోతూ ఉంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు, అత్రి మహాముని సుదర్శనుడు చెప్తున్నాడు కథ. నువ్వు అప్పుడు జయంతుడివి అయ్యా, ఇలా తీసుకున్నావు, పూలు తీసుకున్నావు, అవి తొక్కావు, నిర్మాణం తొక్కిన తర్వాత ఈ బాధ వచ్చింది, అలా నడుచుకుంటూ వెళ్ళావు, గంగా తీరంలో ఉంటే గంగలో దూకితే గంగ ప్రవాహంగా కొట్టుకుపోతే అప్పుడు నీకు నీ తండ్రి ఎవరు, ఇప్పుడు నీకు తండ్రిగా అనుకుని చెప్పుకుంటున్నావే నువ్వు, యజ్ఞ దీక్షితుడు అని చెప్పాం కదా. ఎవరికి తండ్రి, సుదర్శన తండ్రి ఎవరు, యజ్ఞ దీక్షితుడు. ఆయన నిన్ను కాపాడాడు. బాగా గుర్తుపెట్టి, కథని గొలుసులాగా పట్టుకుంటూ రావాలి, అప్పుడు మీకు కథ అర్థమవుతుంది. అప్పుడు నిన్ను కాపాడి బయటకు తీసి ఆ కడుపులో ఉన్న నీళ్లు తీసేస్తే అప్పుడు నువ్వు క్షమించమని అడితే, ఏమైనా అడితే అప్పుడు నీకు చెప్తే, నువ్వు నరసింహ దోషం చేసావు కాబట్టి, నిర్మాల్యం తొక్కావు కాబట్టి, ఇదంతా నీకు దోషం వచ్చింది కాబట్టి, ఆయన యజ్ఞదీక్షితుడు కాబట్టి, ఆయన నరసింహస్వామి ఉపాసకుడు కాబట్టి అన్ని విషయాలు నీకు చెప్పడం వల్ల, సరే మరి ఏం చేయాలంటే ఇక నీకు మృత్యు వస్తుంది, దాని తర్వాత నాకు కొడుకుగా పుడతావు, అదే సుదర్శనుడివి అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా అక్కడ దేహం వదిలిపెట్టేసి సుదర్శనుడిగా ఈయన పుట్టావు కాబట్టి ఇదంతా చేసుకొని మళ్ళీ నీకు నరసింహస్వామి శక్తి వచ్చింది కాబట్టి, ఆ శక్తిని నువ్వు తప్పుగా పనిచేసావు కాబట్టి, భార్యనే పట్టుకున్నావు కాబట్టి నీకు మళ్ళీ దోషం వచ్చింది. ఇగో ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చావు. ఎక్కడ దాకా నడుచుకుంటూ వచ్చావు, మళ్ళీ ఆ జన్మ అలా పోయింది. ఈ జన్మతో మళ్ళీ భార్యనే పట్టుకునే ఉన్నావు. ఎవరికి, సుదర్శన మాత్రమే పట్టుకొని ఉన్నావు కాబట్టి నీకు ఈ దోషం వచ్చిందయ్యా అని అత్రిమాముని అన్నీ చెప్తే, అయ్యా తప్పంతా జరిగిపోయింది, ఏం జరిగిందో నాకు తెలిసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు చెప్పండి స్వామి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అహోబిల క్షేత్రంలో వెళ్ళి పావనా నరసింహస్వామికి ఒకవేళ గుడి ఊడ్చి రోజు అలుకుపూత వేసి ముగ్గు వేసి నమస్కారం చేస్తే నీకు ఖచ్చితంగా ఈ పాపమంతా పోయి మళ్ళీ నువ్వు నీ రాజ్యానికి, మళ్ళీ నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతావయ్యా అని చెప్తే సరే అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ అహోబిల క్షేత్రానికి పావన నరసింహస్వామి దగ్గర వచ్చాడు. చెప్పాను కదా, అక్కడ 9 నరసింహాలు ఉన్నాయి, దాంట్లో నవనరసింహాలు అన్నీ ఉన్నాయి కాబట్టి పావన నరసింహస్వామిని ఆ జయంతుడు అంటే గత జన్మలో జయంతుడు, ఈ జన్మలో సుదర్శనుడు ఆ పావన నరసింహస్వామికి సేవ చేసుకోవడం వల్ల ఆయన పాపమంతా కూడా వెళ్ళిపోయి పుణ్యమంతా వచ్చి మళ్ళీ ఆయన లోకానికి వెళ్ళిపోయాడు. ఇది నరసింహపురాణంలో ఉన్నటువంటి గొప్ప కథ. కాబట్టి కథ వింటే మనకున్న దోషాలు, అరిష్టాలు, భయాలు అన్నీ పోయి నరసింహస్వామి యొక్క కృప కలుగుతుంది. నరసింహపురాణంలో ఇది మొట్టమొదటి కథ. ఈ కథ ఇంకా 2 రోజులు చెప్పవచ్చు, ఎందుకంటే ఇక్కడ గంగా స్నానం గురించి చెప్పాలి, అక్కడ పూల గురించి చెప్పాలి, అక్కడ అత్రిమహాముని గురించి చెప్పాలి. ఇవన్నీ నేను చెప్పుకుంటూ ఎందుకంటే మీకు దోమలు కుడుతున్నాయి కాబట్టి, నాకు కుడుతున్నాయి కానీ చెప్పే ఓపిక నాకున్నా, మీకు కొంచెం ఓపిక తక్కువ కాబట్టి కొంచెం తొందరలో పూర్తి చేశాను. రేపటి విషయంలో మనం కొత్త విషయాన్ని, కొత్త భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమః పార్వతీపదే హర హర మహాదేవ హర నరసింహస్వామి భగవానకి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం శాంతి శాంతి శాంతి.